మంత్రప్రభం అట్లా ఉండాలి. మరి అనుకుంది కొడుకు పుట్టాలి అంటే కూతురు పుట్టింది కదా అని అప్పుడు ఆవిడికి ఇలా అనేటువంటి పేరు పెట్టారు. వశిష్ఠుల వారు సరే ఎందుకు ఇలా జరిగింది అని ఆరా తీశాడు. అంటే హోతని వాళ్ళందరినీ కూడా. అప్పుడు హోత తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. అంటే ఇలా ఆవిడ కోరడం కారణంగా నేను స్వరాన్ని అందువల్ల అమ్మాయి పుట్టింది అని. అప్పుడు ఈ తప్పు జరిగిపోయింది నా వల్లే. అంటే అక్కడ ఆధ్వర్యం అంటే ఎవడు పైన ఉంటాడో కింద ఉండేవాళ్ళు ఆ మాటను పాటించాలి. దోషం యజమాతం. అందువల్ల సరే అని ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి మీరు ఇబ్బంది పడకండి అని ఆయన విష్ణుమూర్తి ప్రార్థించి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత ఈ అమ్మాయిని అబ్బాయిగా మార్చాడు. ఇప్పుడు మనకి సెక్స్ మార్పిడి అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ కాలంలో. అంటే అమ్మాయి అబ్బాయిగా మారింది. అప్పుడు సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. అంటే ఇంతకుముందు ఇలా, ఇప్పుడు సుద్యుమ్నుడు అయ్యాడు. సరే కొడుకు పుట్టాడు, బాగానే ఉంది. ఓసారి వేటకి వెళ్ళాడు సుద్యుమ్నుడు. ఆ వేటకు వెళ్ళేటప్పటికీ అలా వేటాడుతూ అనుకోకుండా ఆ ఇంతకుముందు మనం ఇలా వర్షం చెప్పుకున్నాం మనం మొట్టమొదట, అందుకు చెప్పవలసి వస్తుంది అక్కడ ఇలా వర్షం. ఆ ఇలా వర్షంలోకి అనుకోకుండా ప్రవేశించినప్పటికీ సైన్యముతో సహా అందరూ స్త్రీలైపోయారు. అంటే ఈ సుద్యుమ్నుడు అతను వెంట వచ్చినప్పుడు సైన్యం అందరూ స్త్రీలే. ఇంకక్కడ ఒకసారి ఆశ్చర్యపోయారు, గుర్రాలతో సహా స్త్రీలైపోయాయి. గుర్రాలు కూడా ఆడవే, గుర్రాలు మగవే ఉన్నాయి వెళ్ళినప్పుడు, అన్నీ మొత్తం స్త్రీత్వాన్ని పొందాయి అక్కడ. అప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడుతూ ఉంటే దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం శంకరుడు ఉంటాడు అక్కడ. ఇలావృతంలో ఉండేటువంటి వాడు శంకరుడు. ఆ శంకరుడు పార్వతి ఒక సందర్భంలో వాళ్ళు అక్కడ విహరిస్తున్నారు. వాళ్ళని చూడడం కోసమని సప్తర్షులు వచ్చారు. వాళ్ళు మామూలుగా వచ్చినప్పటికీ ఇద్దరు భార్యాభర్తలు ఏకాంతంలో ఉన్నారు. వాళ్ళు వస్తే అలికిడి చూసి కొంచెం పార్వతీదేవి సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయి సిగ్గుపడుతూ వెళ్ళింది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ పార్వతికి ప్రియము చేకూర్చడం కోసమని ఎవరైతే ఈ కుమారవనంలో అడుగు పెడతారో, ఆ వనం పేరు కుమారవనం, ఆ వనంలో అడుగుపెట్టిన వాళ్ళు స్త్రీలుగా మారిపోతారు అని శపించాడు ఆ శంకర్. సరే ఈ మునులు చూసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. పరిస్థితి చూసి వాళ్ళు వెళ్ళిపోయారు మామూలుగానే. అంటే ఆ విషయం చేస్తున్న చాలామంది కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం ఈ సుద్యుడికి తెలియని కారణంగా ఇతను అక్కడికి ప్రవేశించాడు. అప్పుడు స్త్రీ అయ్యాడు. అంటే స్త్రీత్వమే ఇంకా, అంటే పురుషుడు స్త్రీగా మారినా మళ్ళీ పురుష లక్షణాలతో ఉండే స్త్రీ కాదు, ఇక్కడ పూర్తిగా స్త్రీ లక్షణాలతో ఉండేటువంటి స్త్రీ. అలా అక్కడికి చంద్రుడి కొడుకు బుధుడు వచ్చాడు అనుకోకుండా ఆ ప్రాంతంలో. అంటే అక్కడ ఆ వరలో ఉన్నారు అర్థం కాదు, బయటకు వచ్చేసారు. అయినా స్త్రీత్వం పోలేదు. నగరానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, మనిషి మారిపోయాడు కదా, అంచేత అలా అక్కడే ఉంటున్నాడు. అప్పుడు బుధుడు అనేటువంటి వాడు ఆమెను చూశాడు. ఈ బుధుడు యువకుడు, చంద్రుడి కొడుకు, చంద్రుడిలాగే అందంగా ఉంటాడు. ఆమె కూడా అందంగానే ఉంది, రాజుగారి కూతురు. ప్రస్తుతం కూతురు రాలేదు. ఇద్దరు కూడా పరస్పరం అంగీకరించుకొని సంతానాన్ని కన్నారు. ఆ కన్న సంతానానికి పురూరవుడు అని పేరు పెట్టి. ఆ విధంగా చంద్రుని కొడుకు బుధుడు, బుధుని కొడుకు ఇప్పుడు పురూరవుడు అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి తన స్మృతి వచ్చింది. పాపం, నేను అసలు పురుషుడి కదా, నేను ఇట్లా వచ్చాను ఇక్కడికి. అంటే ముందు పుట్టిన స్త్రీగానే పుట్టాడు కానీ మారిపోయాడు. అప్పుడు తమ వంశగురువు అనేటువంటి వశిష్ఠుల వారిని మళ్ళీ ప్రార్థిస్తే, ఇది శంకరుడి యొక్క శాపం వల్ల ఏర్పడింది కాబట్టి శంకరుడే ప్రార్థించాడు వశిష్ఠుల వారు. అప్పుడు ఆ శంకరుడు ఏం చేశాడంటే ఈ వశిష్ఠుల వారి కోరిక మేరకు సరే ఇతను 1 మాసం పురుషుడిగా ఉంటాడు, 1 మాసం స్త్రీగా ఉంటాడు. 1 మాసం పురుషుడు, 1 మాసం స్త్రీ, అలా ఉండేట్టుగా వరమిచ్చాడు. అందుకని ఆ తర్వాత గతస్మృతి వచ్చింది కదా, పాపం రాజ్యానికి వెళ్ళాడు. పురుషుడిగా ఉండి పరిపాలిస్తున్నాడు, స్త్రీగా ఉండి అంతఃపురంలో ఉంటున్నాడు.
ఇలా ఉండి పరిపాలన చేస్తుంటే ప్రజలకు బాగానే పరిపాలిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రజలకు నచ్చలేదు పాపం. అందువల్ల తను కొంచెం విరక్తుడయ్యి రాజ్యాన్ని తన సంతానం ఉత్కలకి ఇచ్చి, పురూరుడికి ఇచ్చి తను అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ పురూరవుడు చంద్రుని కారణంగా వచ్చే బుద్ధుడికి పుట్టాడు కాబట్టి చంద్రవంశం అలా ఏర్పడింది. చంద్రవంశం రాజు కథ తర్వాత చెప్పుకుంటాము. మనం ఇక్కడ వృత్తాంతం వైవస్సు మను వృత్తాంతంలో ఉన్నాం కాబట్టి ఇది మొదటి వృత్తాంతం. ఆ తర్వాత మళ్ళీ ఇతను వెళ్ళిపోయాడు. ఆ మనువుకి మళ్ళీ సంతానం కావాలనే కోరిక పుట్టింది. అప్పుడు మళ్ళీ వశిష్ఠుల వారిని ప్రాధేయపడి మళ్ళీ యజ్ఞం చేయించాడు. అప్పుడు 10 మంది సంతానం కన్నా వీళ్ళందరూ పురుషులుగా పుట్టారు. ఇలా వృత్తాంతం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అందుకే ఇలా అంటే ఇప్పుడు ఒకే దగ్గర నుంచి సూర్యవంశం వచ్చింది, చంద్రవంశం కూడా వచ్చింది. దీంట్లో మొదటి వాడు ఇక్ష్వాకు. అదే ఇక్ష్వాకు వంశము మనం చెప్పుకుంటాము. రాముడు పుట్టింది కూడా ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఇక్ష్వాకు, నృగు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరూషుడు, నరిష్యుడు, పృషధుడు, నభగుడు, కవి అని వీళ్ళ యొక్క పేరు. 10 మంది పుత్రులు పుట్టారు. అమ్మాయి విషయం ముందు పుట్టాడు అమ్మాయి, అది చెప్పుకున్నాం. దీంట్లో ప్రత్యేకించి అందరూ సంతానం కోసం ప్రయత్నం చేయలేదు, రాజు సంతానమే. కానీ చివరి వాడు కవి అనేటువంటి వాడు మొదటి నుంచి విరక్తుడు, అందులో తపస్సుకు వెళ్ళిపోయాడు. తర్వాత పృషధుడు అనేటువంటి వాడు గురువు గారి దగ్గర సేవ చేస్తూ ఉండి గురువు గారు గోవుల్ని సంరక్షించమని చెప్పాడు. ఆ గోవులు సంరక్షిస్తున్నాడు. ఒక సాయంకాలం వేళ చీకటిగా ఉంది. ఆ సందర్భంలో ఒక పులి యొక్క నాదం వినపడి గర్జన, ఆ సింహగర్జన పులి యొక్క గర్జన వెంటబడి అయ్యో నా గోవుల మీదకి ఏదో వచ్చినట్టుగా ఉంది అని, చీకటిగా ఉంది కనిపించట్లేదు, కత్తి ఎత్తి ఆ పులి ఎక్కడ గోవులు తింటుందో అని ఆ గోవును రక్షించే నిమిత్తమై కత్తి ఎత్తి కొట్టాడు. అనుకోకుండా అది పులి చెవుకు తగిలింది, కానీ ఆవు యొక్క మెడ తెగిపోయింది. పులి పారిపోయింది. అంటే ఇది తెలిసి చేయలేదు, చీకటిగా ఉంది, రక్షించాలనే కోరిక చేశాడు. కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి వశిష్ఠుల వారు నువ్వు శూద్రుడవు కమ్మని చెప్పించు. కృష్ణదావిధంగా శూద్రుడైపోయాడు. ఇలా ఒక్కొక్కరు ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడికి. దాంట్లో తర్వాత దృష్టుడు అనేటువంటి వాడున్నాడు, దిష్టుడున్నాడు. ఈ దిష్టుడు అతడికి నాభాగుడిని సంతానం. కానీ నాభాగుడు ఎందుకో వృత్తిరీత్యా వ్యవసాయము, గోరక్షణ మొదలుపెట్టాడు. అతను వైశ్యుడిగా మారిపోయాడు. దృష్టుడనే సంతానం వాడికి వాడి కుమారులందరూ కూడా మరి ధార్ష్టులు అనే పేరుతో వాళ్ళు బ్రాహ్మణ్యానికి వెళ్ళి బ్రాహ్మణులు అయిపోయారు. వాళ్ళు కరూషుడు అనేటువంటి వాడు కూడా, అతని సంతానం కూడా కారూషులు అనేటువంటి పేరుతో ఉత్తర దేశానికి రాజులుగా మారిపోయారు. ఆ తర్వాత కొంతమంది మిగిలారు. ఇప్పుడు వీళ్ళు పోగా అలాంటి వాళ్ళు మనకి నృగు మహారాజు 2వ వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇక్ష్వాకు వంశం మెల్లిగా చెప్పుకుంటాం మనం. ముందు నృగు మహారాజు వృత్తాంతం చెప్పుకున్న తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఈ నృగు మహారాజు చాలా గొప్పవాడు. అతని సంతానం చాలా ఉంది. సుమతి అనేవాడు పెద్ద కొడుకు ఆయనకి మళ్ళీ భూతుడు, జ్యోతుడు అని 2 కొడుకులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ సంతానం ఇట్లా ఆ వంశంలో సంతానం అంతా ఉంది. కానీ నృగు మహారాజు చాలా దానాలు చేసేవాడు. ఆ దాంట్లో మహాగోవుల సంపద ఉంది ఆయనకి. ఆ గోవులు దానం చేస్తూ పోతున్నాడు ఆయన బ్రాహ్మణులకి. ఒక సందర్భంలో అనుకోకుండా బ్రాహ్మణికి ఇచ్చినటువంటి గోవు అది మళ్ళీ వెనక్కి వచ్చి రాజుగారి గోవుల్లో కలిసిపోయింది. ఎవరికో దానం చేశాడు గోవు, అలవాటు చొప్పున వచ్చేసింది, అది ఈ మందులో కలిసిపోయింది. ఇంకో బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణునికి ఈ గోవు దానం చేశాడు. మళ్ళీ అదే గోవును ఇచ్చిన గోవునే మళ్ళీ ఇచ్చాడు ఇక్కడ. ఆ గోవును గుర్తుపెట్టేటువంటి మొదటి యజమాని ఎవరైతే ఉన్నారు, గోవు ఆలోచిస్తాను, నా గోవు నువ్వెట్లా తీసుకున్నావు అని నేనంటాడు. ఇది నాకు ఇచ్చినటువంటి గోవు అని ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఇద్దరు పోట్లాడుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళారు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, ఇచ్చిన గోవును మళ్ళీ దానం చేయడం ఏంటి? దాని మీద ఇంకోటి సొమ్ము అయిపోయింది, దాని బట్టి పొరపాటు జరిగింది అక్కడ. ఈయన ఉంటాడు, నష్టమే జరిగింది, తెలియదు కదా విషయం ఇది, నాకు తెలియదు, నేను ఏం తప్పు చేయలేదు, ఇదో ఎన్ని గోవులను గుర్తుపడతారు రాజు, ఇచ్చామా ఇవ్వలేదు అని 100 కొద్ది 1000 కొద్ది గోవులు తీసుకురాడంటే సేవకులు తీసుకొస్తారు. దానం చేశాడు.
ఈ గోవు ఇవ్వబడినటువంటి ఆలోచన పెద్దగా ఆయనకి రాలేదు. అది పొరపాటు జరిగింది. అంటే నీకు 100 గోవులు ఇస్తానయ్యా అంటే నాకు ఆ గోవే కావాలంటాడు ఆయన, నాకు ఆ గోవే కావాలంటాడు ఈయన. ఇద్దరు ఒకే గోవు కోసం పోట్లాడుకుంటూ ఇది నీ వల్ల జరిగిన దోషం, మాకు అనవసరంగా ఈ వైరం వచ్చిందని చెప్పేసి ఇద్దరు కలిపి అటు ఇటు పోయి రాజుగారిని చెప్పించారు, నువ్వు ఊసర వెళ్ళిగా మారిపోమని. అంటే ఇలా ఉంటే విధి అట్లా ఉంటుంది ఒక్కోసారి. ఆ నృమహారాజు ఆ బ్రాహ్మణ శాపాన్ని గ్రహించినటువంటి వాడై మరి ఊసరవి రూపాన్ని పొందినా కూడా కుమారులకు సహాయంతో ఒక పెద్ద కందకాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కందకంలో ఉన్నాడు. అది ఎలా ఏర్పాటు చేస్తున్నాడంటే లోతుగా ఉండేటువంటి ఒక సొరంగంలాగా ఉండి దాంట్లో బావిలాగా ఎండాకాలంలో చల్లగా ఉండేట్టుగా, చలికాలంలో వేడిగా ఉండేట్టుగా. అంటే ఇప్పుడు మన ప్రక్రియ ఇప్పుడు ఏమో చెప్పుకుంటాం కానీ సైన్స్లో ఇక్కడ ఆ పాఠం ఉంది ప్రత్యేకించి. అంటే ఏ కాలానికి అనుకూలంగా ఆ కాలంలో ఉండడానికి వీలుగా తన ఉండడానికి ఏమి ఇబ్బంది లేకుండా అంటే బ్రాహ్మణ గ్రహించి మళ్ళీ దానికి ఎట్లా దానికి మరి నిష్కృతి అంటే పరమాత్మ కృష్ణావతారం ఎత్తినప్పుడు ఆ కృష్ణుడి యొక్క స్పర్శ జరిగినప్పుడు నీకు మళ్ళీ పూర్వరూపు వస్తుందని చెప్పారు వాళ్ళు. అందుకని అప్పటిదాకా వేచి ఉండాలి ఈ మహానుభావుడు. అందుకోసం ఆయన అలా ఏర్పాటు చేసుకొని ఆ నూతిలో ఉంటున్నారు. ఇది నృమహారాజు. ఇంక సంతానం అంతా ఉంది ఆయనకి. ఆ తర్వాత సంతానం ఆయన రాజ్యానికి వచ్చారు. దిష్టుడి సంతానంలో చాలా నాభాగుడు ఇలాంటి ఇంత వృత్తాన్ని చెప్పుకున్నాం మనం అక్కడ. అట్లాగే దాంట్లో 3వ వాడు శర్యాతి. మొదటి ఇక్ష్వాకు పక్కన పెట్టాను. ఇక్ష్వాకు తర్వాత నృగు మహారాజు, నృగు తర్వాత శర్యాతి, ఇంకో సంతానం అంటే 3వ కొడుకు. ఈ 3వ కొడుక్కి సుకన్య అనేటువంటి కూతురు. 3 కొడుకున్నారు ఆయనకి. ఒకనొక సందర్భంలో ఈయన వేట నిమిత్తమై సుకన్యుడు వెంట పెట్టుకొని ఆ దగ్గరలో ఉండేటువంటి ఒక ఉద్యానవనం వైపు వెళ్ళారు. కొంత విహారం చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళారు. మనం కూడా అప్పుడు సండే వస్తే వెళ్తాం కదా, అలా వెళ్ళారు. సైనికులంతా ఉన్నారు అక్కడ, కాపలా కాస్తూ ఉన్నారు. వీళ్ళు మామూలుగా తిరుగుతారు. సుకన్య చెలికతలతో ఉండి అడ్డు తిరుగుతుంది. అక్కడ అనుకోకుండా ఒక పుట్ట కనపడింది. ఆ పుట్ట కనపడ్డప్పటికీ చిన్నపిల్ల మరీ చిన్నపిల్ల ఏం కాదు, 10-13 ఆ వయసులో ఉంటుంది. అందంగానే ఉంది పప్పు. ఆ పుట్టలోంచి 2 కళ్ళు మెరుస్తూ కనపడుతుంది. ఏదో మెరుపు కనపడుతుంది, అది ఏంటో తెలియదు లోపల. ఏంటో అని ఓ చిన్న పుల్ల తీసుకొని ఆ 2 కళ్ళల్లో పొడిచింది. హా లోపల శబ్దం వచ్చింది. అంతవరకు తెలుసు. ఇలా జరిగేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సైనికులందరికీ కూడా మూత్రము ఆగిపోయాయి, పొట్ట ఊగిపోయింది. ఒకసారి అందరూ బాధపడుతున్నారు. ఇలా ఎందుకు జరిగింది? అప్పటిదాకా బాగానే ఉన్నాం కదా, ఉన్నట్టుగా ఉండి ఇలా ఎందుకు జరుగుతోంది అని శరీరంలో ఎవరు ఇక్కడ దోషం చేశారో అని అందరినీ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు ఈ వృత్తాంతాన్ని ఆ సుకన్య నెమ్మదిగా ఉండి, నాకేం తెలియదు, నేను పొరపాటున ఏదో కనపడింది నాకు అక్కడ 2 మెరుస్తూ ఉంటే నేను ఇలా పుల్ల పెట్టి వచ్చాను, ఆ శబ్దం ఏదో వచ్చింది అనేప్పటికీ అప్పుడు రాజుగారు అక్కడికి వచ్చి ఆ లోపల చవన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అతనికి కొంచెం పెద్దవాడు, వయస్సు పెద్దవాడు. కోపాన్ని పొందినటువంటి ఆ చవన మహర్షి అతను కోపిష్టి కాబట్టి రాజు ప్రాధేయపడ్డాడు. అమ్మాయి యొక్క తప్పును క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు మీ అమ్మాయినిచ్చి వివాహం చేయమని కోరాడు. ఈ అమ్మాయి చిన్నదే, ఆయన వివాహం చేయమన్నాడు. ఇంకా రాజుగారు తప్పిదం జరిగింది కాబట్టి ప్రజలకి క్షేమము కావాలనే ఉద్దేశంతో అమ్మాయి వివాహం చేశాడు. అలా చవనుడు సుకన్య భార్యాభర్తలయ్యారు. చవనుడు కోపిష్టి అయినా కూడా ఆయన కోపానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఈమె ఆయనతో కాపురం చేస్తూ ఉండి కాలక్షేపం చేస్తుంది. రాజుగారు మామూలుగా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఆరోగ్యం కుదరపడింది. తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతానికి అశ్వినీ దేవతలు వచ్చారు. అశ్వినీ దేవతలు వచ్చిన సందర్భంలో వారు ఈ చవనును చూసి, అప్పటిదాకా అశ్విని దేవతలకి యజ్ఞంలో సోమపానం చేసేటువంటి అధికారం లేదు, దేవతలే కానీ వాళ్ళకి. నాకు యవ్వనాన్ని ప్రసాదించండి అని అడిగాడిన. అంటే భార్య ఉంది కాబట్టి, తను కొంచెం పెద్దవాడు కాబట్టి యవ్వనాన్ని ఇవ్వండి నాకు అంటే, దానికి ప్రతిగా వీళ్ళు మాకు సోమపానాన్ని తీసుకునే అధికారాన్ని కల్పించండి అని వీళ్ళు కోరుకున్నారు పరస్పరం. సరే అని చెప్పేసి ఆ చవన మర్చిపోయి ఎవరో శక్తి లేదు, బాగా పెద్దవాడు కాబట్టి ఆయన వాళ్ళే ఎత్తుకొని అక్కడ ఉండేటువంటి ఒక
సరస్సులో స్నానం చేయించారు. ఆ స్నానం చేసి బయటకు వచ్చినప్పటికీ ముగ్గురు ఒకే రూపంలో ఉన్నారు. ఇద్దరు అశ్విని దేవతలు అట్లాగే ఉన్నారు, చవుడు అట్లాగే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, నీ భర్త నువ్వు తీసుకోమా అన్నారు. ఇది పరీక్ష. నలదమంతి వృత్తాంతం మనకి అలాగే వస్తుంది. నలుగురుగా దేవతలందరూ నలు రూపంలో కనపడుతుంటారు అక్కడ. ఇక్కడ ఇలా పరీక్ష పెట్టినప్పటికీ ఆవిడ పాప ఏమాత్రం గుర్తుపట్టలేకపోయింది. అంటే వాళ్ళు కామరూపులు చక్కగా అదే రూపంలో ఉన్నారు, ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు, గుర్తుపట్టడం కష్టం. అశ్విని దేవతల సహకారంతో కదా ఇతను ఎవరిని పొందాడని ఆమె క్షమించబెట్టుకుంటూ అశ్విని దేవతలను ప్రార్థిస్తూ ఉండి, నా పాతివృత్యాలు నిలపడానికి నా భర్త నాకు చూపించండి అని ప్రార్థన. అప్పుడు వాళ్ళిద్దరూ ఆమె యొక్క నిష్ఠకి సంతోషపడి ఆ చవన మహర్షిని ఒప్పచెప్పి అప్పుడు ఈయన యజ్ఞాన్ని సంకల్పించి సోమపానం చేయడానికి అవకాశం కల్పించాడు. కల్పిస్తుంటే అప్పుడు ఇంద్రుడు అడ్డుపడ్డాడు. అంటే నా అధికారం లేకుండా వాళ్ళకి ఎట్లా నువ్వు సోమపానాన్ని కల్పిస్తావని వజ్రాయుధం ఎత్తి కొట్టబోయాడు. కొట్టబోతుంటే ఆ చెయ్యిని ఆపేశాడు చవన మహర్షి తన సపశక్తి చేత. అలా ఆపేటప్పటికీ ఇంద్రుడు సాధించుకొని మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి తాను ఆ చవన మహర్షిని ప్రాధేయపడి, ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటి, తపశ్శక్తికి అలాగే పాతివృత్యానికి ఉండేటువంటి గొప్పతనం చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం. చిన్న కథే కానీ భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం అతి పవిత్రంగా ఉండి తపశ్శక్తి సంపన్నమైనప్పుడు ఏదైనా సాధించగలుగుతా అని చెప్పడానికి ఈ శర్యాతి యొక్క వృత్తాంతం చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మరి మంచి అందంగా ఉండిపోయారు వాళ్ళు. ఈ రకంగా వృత్తాంతం జరిగింది. ఆ తర్వాత కాలం లోపల మరి తర్వాత 4వ వాడు దిష్టుడి విషయాలు చెప్పుకున్నాం మనం. 5వ వాడేమో ఇంతకుముందు అలా అయిపోయాడని చెప్పుకున్నాము. అట్లాగే 6 కూడా వాళ్ళు దార్ష్టుడి పేరుతో వాళ్ళు బ్రాహ్మణులుగా మారిపోయారు, వీళ్ళకి ఆరుషులు అయిపోయారు. నరిష్యుడు అనేటువంటి వాడు 7వ వాడు. ఈ సంతానం ఇతర చిత్రసేనుడని, దక్షుడని, ఇద్వకుడని, శరువుడని ఇలా చాలామంది సంతానం ఉంది. ఆ చివరిలో దేవదత్తుడు వాడి తర్వాత అగ్ని వేష్యుడు అనేటువంటి వాడు కూడా అక్కడి నుంచి చాలా పుట్టవాళ్ళు కన్యలు, అలాగే చాలామంది పుట్టి వాళ్ళందరూ కూడా అగ్నివేష్యులు అనేటువంటి బ్రాహ్మణులుగా మారిపోయారు. వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించడం కాకుండా అక్కడికి వాళ్ళ వృత్తాంతం అయిపోతుంది. ఇక దిష్టుడి వృత్తాంతంలో కూడా మరుత్తుడు చివరి చక్రవర్తి అయ్యాడు. అతడు యజ్ఞంలో చేసినప్పుడు ఆ యజ్ఞాన్ని సంతోషపడి ఇంద్రుడు స్వయంగా వచ్చి సోమపానం చేశాడు అక్కడ. ఇలా అంటే ఆ వృషం గొప్పవాళ్ళు పుట్టాలని చెప్పడంలో ఇక్కడ ఉద్దేశం ఇది. ఆ తర్వాత ఇదే వంశంలో దిష్టుడి యొక్క వంశంలోనే తృణబిందుడు అనేటువంటి రాజుగారు పుట్టారు. ఆయన భార్య పేరు అలంబుస. వాళ్ళకి ఇలబిల అనేటువంటి ఆవిడ సంతానంగా పుట్టింది. ఆమెని విశ్రావసుడు అనేటువంటి వాడు వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి కుబేరుడు పుట్టాడు. ఆ విధంగా ఆ సంతానం వాళ్ళకి ఇట్లా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళలో 9వ వాడు మనకి 10వ వాడు పోగా 9వ వాడు మిగిలాడు. నాభాగుడు అనేటువంటి వాడు మిగిలాడు. ఇంతకుముందు నాభాగుడు పేరు వచ్చింది. ఆ నాభగుడు వైశ్యవృత్తి చేపట్టాడని చెప్పుకున్నాము. నభగుడు అనేవాడు 9వ వాడు. ఈ నభగుడు యొక్క కొడుకు కాబట్టి నాభాగుడు అంటాం. ఇతనికి సోదరులు అంటే మొత్తం 10 మంది సంతానం వాడు. ఈ నాభగుడు కొంచెం గురువుకు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసే కాలంలో మిగతా వాళ్ళు ఆస్తిని పనిచేసుకున్నారు. ఇతను వచ్చి నా వాటా ఏంటని అడిగితే నీకు వాటా లేదు, మన నాన్నగారే నీ వాటా అని చెప్పారు. ఇప్పుడు కలికాలం అట్లాగే ఉంటుంది అని తండ్రిని నువ్వు పంచుకో, మేము ఆస్తులు పంచుకున్నాం కదా అని తండ్రిని చెప్పారు. ఒకటి నీ వాటాకి తండ్రిని ఇస్తున్నాము, మేము ఈ రాజ్యాన్ని పరిపాలించుకుంటాం చెప్పారు. కానీ చాలా సత్వ సంపన్నుడు కాబట్టి ఆ తండ్రిని పూజిస్తూ ఉండి నాకు ఏంటి పరిస్థితి అంటే ఇతను ప్రత్యేకించి వైశ్వదేవాలకు సంబంధించిన మంత్రాలు బాగా నేర్చుకున్నారు గురువుగారి దగ్గర. అందుకే నాకు అంగీరస్సులు అనేటువంటి వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞము చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వైశ్వదేవ మంత్రాలు తెలియవు. నువ్వు అక్కడికి వెళ్ళి ఈ వైశ్వదేవ మంత్రాన్ని వాళ్ళకి ఉపదేశం చేసి వాళ్ళు ఇచ్చే ధనాన్ని తీసుకో, నువ్వు నీ వాటా కిందకి నన్ను పోషిస్తున్నావు కాబట్టి నీకు ఆ వరం ఇస్తామని చెప్పాడు. ఇతను అక్కడికి వెళ్ళి అంగిరసులకి ఆ వృత్తాంతాన్ని వాళ్ళకి వైష్ణవ మంత్రాలు చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారు. యజ్ఞంలో వాడే వస్తువులు ఉంటాయి, మిగిలినవన్నీ నువ్వు తీసుకో అని చెప్పారు. ఏమి మిగతావన్నీ నువ్వు తీసుకెళ్ళిపో, అది నీ వాటాకి తీసుకో అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాటా ఇచ్చారు, వాళ్ళ మాట వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన వాటా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక దివ్య పురుషుడు కనపడ్డాడు. ఇది నా వాటా నువ్వెట్లా తీసుకుంటున్నావు అని ప్రశ్నించారు. కాబట్టి నీకు అనుమానంగా ఉంటే నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని అడుగు, మీ నాన్నగారు చాలా
ధర్మపరుడు ఆయన, ఈ వాట ఎవరికి చెందుతుందో అడిగి తీసుకో అంటే మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు ఆయన. నాన్నగారు మరి నాకు ఇలా అంగిరసులు వాటా ఇచ్చారు, మిగిలినటువంటి పదార్థాలు తీసుకోమన్నారు, కానీ యజ్ఞంలో మిగిలిన పదార్థాలు నేను తీసుకుంటున్న ఒక దివ్య పురుషుడు నాకు అడ్డుపడి నన్ను ఆస్తి తీసుకొనివ్వలేదు. మరి ఆస్తి ఎవరికి చెందుతుంది? వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నాకు చెందుతుందా లేకపోతే ఆ దివ్య పురుషుడు చెందుతుందా అంటే ఆయన ఆలోచించి, ఆయన యజ్ఞంలో మిగిలిన భాగం అంతా కూడా రుద్రుడికి చెందుతుంది, అది మనం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు నిష్కర్షగా. అప్పుడు మళ్ళీ వెళ్ళి, స్వామి మీరు చెప్పింది వాస్తవమే, మా నాన్నగారు మీకు చెందుతుందని చెప్పారు, మీ వాటా మీరు తీసుకోండి. ఆయనకి పెద్దగా బాధ అనిపించలేదు, అని ధర్మపరుడు. అప్పుడు ఆ ధర్మనిష్టకి సంతోషించి, తండ్రి గారి ధర్మనిష్టకి సంతోషించి, ఆయన వాదన చేయలే కదా, ఆయన ఇదంతా వాటా నువ్వే తీసుకుని ఆయన అని, దాంతోపాటుగా సాక్షాత్గా పరమశివుడే జ్ఞానాన్ని బోధించాడు ఈ నాభాగుడికి. అది నాభాగుడి యొక్క గొప్ప ఉద్దేశం. ఈ నాభాగుడికే పుట్టినవాడు అంబరీషుడు. అంబరీషోపాఖ్యానం అని చెప్పుకోవడం ముందు ఆ నాభాగుడు పరిచయం చేసుకున్నాం. ఈ అంబరీషుడి యొక్క వృత్తాంతాలు చాలా గొప్ప. అతను అంబరీషుడు మహాచక్రవర్తి, సత్వసంపన్నుడు, మొదటి నుంచి పరమాత్మ యందు బాగా భక్తి ఉన్నటువంటి వాడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తున్నాడు. ఏకాదశి వ్రతము సాధారణంగా చేసే పద్ధతి ఏంటంటే, దశమి రోజున ఒక పూట భోజనం చేసి, సాయంకాలం ఉపవాసం చేసి, ఏకాదశి అంతా నిరాహారం చేసి, మళ్ళీ ద్వాదశి గడియల్లోనే భోజనం చేయాలి. ద్వాదశి అయిపోయినాక భోజనం చేయాలి. ద్వాదశి గడియలో తక్కుంటే ఎక్కువ ద్వాదశి గడియలో భోజనం చేయాలి. ఇలా సంవత్సరం పాటు చేసుకుంటూ వచ్చాడు. చివరిగా వచ్చేటువంటి ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఉదయం చాలా తక్కువ కాలమే ఉంది. ఏకాదశి వ్రతం చేసుకుంటూ వస్తున్నాడు. వ్రత నియమం ఇది. నియమాలను పాటించడం అనేది వ్రతానికి, దేనిగా నియమం పాటించడమే శక్తి, వ్రతం చేయడం శక్తి కాదు. వ్రతంలో నియమాలు పాటిస్తూ వ్రతం చేస్తే వ్రతానికి శక్తి వస్తుంది, ఆ వ్రతము సఫలాన్ని ఇస్తుంది. అందుకని తను అందరినీ ఏర్పాటు చేశాడు, నిమంత్రణ చేశాడు. బ్రాహ్మణులందరినీ సిద్ధంగా, రాజుగారికి తక్కువైంది, ఎప్పుడు చేస్తున్న పద్ధతి, అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఒక 5-6 నిమిషాలు సమయం ఉందనగా, ఇంకా అంతగా ఎక్కువ అవకాశం లేదు. ఆ సమయంలో అందరినీ కూర్చోమని చెబుదాం అనుకుంటూ ఉంటే మహానుభావుడు దూర్వాస మహర్షి వచ్చాడు. అక్కడ పరీక్ష పెట్టే కోసం వస్తాడు ఆయన. ఆ దూర్వాస మహర్షి వచ్చి, ఆయన వచ్చి అతిథి వచ్చినప్పుడు అతిథికి ముందు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి, పిలవకుండా వచ్చినా కూడా. అంటే రండి అని చెప్పేసి మీరు కాళ్ళు కడుక్కోండి అంటే, ఇక ఇప్పుడే క్షణంలో వస్తాను నేను అని చెప్పి ఆయన పరీక్ష కోసం వచ్చాడు మహానుభావుడు. వెళ్ళిపోయాడు. సమయం గడిచిపోతుంది, రాడు. నియమము తప్పితేనేమో వ్రతం, ఎంతకాలం చేసే వ్రతం అంతా వృధా అయిపోతుంది. బ్రాహ్మణుడు వదిలిపెట్టి తింటేనేమో బ్రాహ్మణుడు వదిలిపెట్టినటువంటి పాపం వస్తుంది. ఎట్లా అని పాపం తరికించుకుంటుంటే అక్కడ ఉండే పండితులందరూ ఏం చేయమంటారు నన్ను, ఇలా విపత్తికర పరిస్థితి. ఇప్పుడు ఇలాంటప్పుడు ఆపద్ధర్మము అంటారు. ధర్మం అంటే ధర్మం ఎప్పుడు పాటించాలని, ఆపద్ధర్మాలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడు అది తీసుకొని మామూలు పరిస్థితులు అన్వయించుకోకూడదు. ఇప్పుడు కుదరట్లే కాబట్టి ఆపద్ధర్మం ఉందిగా మనకి ఎట్లాగో అని ఆపద్ధర్మం ఎప్పుడు పడితే అప్పుడు ధర్మంగా తీసుకోకూడదు. ఇప్పుడు విపత్కర పరిస్థితి ఉంది, వ్రతభంగం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ రాజు అడిగితే వాళ్ళందరూ అభక్షణం అని చెప్పారు. అంటే అప్పంటే నీరు తీసుకుంటే నీరు ఆహార పదార్థం కిందికి రాదు, అవసరం కిందికి వస్తుంది, కాబట్టి దోషము కాదు అని వాళ్ళు చెప్పారు. అంతే. చెప్పేటప్పటికి ఈయన అది కూడా తీసుకొని తీర్థములాగానే పాప చేతిలో కొద్దిగా వేసుకొని, అంటే పాలన చేయడం అంట దీన్ని, కేవలం పాలన. అందుకే తీసుకొని అలా పెదవులో పెట్టుకున్నాడో లేదో వచ్చాడు, ఊడిపడ్డాడు, అయిపోయింది. నువ్వు ఒక అతిథిని వదిలిపెట్టి నువ్వు ఎలా భోజనం చేసావు అంటాడు. అంటే నీరు కూడా తిన్నట్టే, భక్షణం కదా. మనం నీరు తాగి ఉపవాసం చేస్తాం కదా, ఇంకోటి తాగి ఉపవాసం చేస్తాం కదా, కాబట్టి నువ్వు ఆహారం తీసుకున్నట్టుగా అయిందని వాదిస్తాడు. నువ్వు ఇలా తప్పు చేసావు కాబట్టి నువ్వు అనేక రకాలుగా నీచర్మలు పొందవలసిన రకరకాల తిట్టు తిట్టాడు కోపంతో. అలా తిడుతూ ఉన్నప్పుడు పైగా ఇంకో మాట ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక కృత్యను సృష్టించాడు అని కోపంతో. సృష్టించి ఈ రాజుమారికి పంపించాడు. మనం ఈ కాలంలో ఏదో చేతబడిలాంటి వంట. అప్పుడు ఆ రాజుగారి నమస్కారం పెడుతున్నారు, నేను తప్పులే స్వామి, శాస్త్ర ప్రకారంగా చేశాను, మిమ్మల్ని అవమానపరచాలి కాదు, నేను వేడుకుంటున్నాను. ఆయన కోపం తగ్గట్లేదు. ఆయన
కోపాన్ని మించి చెప్తున్నాడు. అప్పుడు పరమాత్మ ఎప్పుడో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సుదర్శన చక్రానికి, నా భక్తుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని నువ్వు నిర్మూలించేసే. ఈ కృత్య ప్రయోగం చేసి ఆ కృత్యం వస్తుంది రాజుగారి మీదకి. వెంటనే చక్రం బయలుదేరింది, కృత్యాన్ని సంహరించింది. ఆ చక్రము దూర్వాస మహర్షి వెంట పడింది. అలా పడేటప్పటికీ చక్రము బారి తప్పించుకోవడం కోసం నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. ఉండడానికి అవకాశం లేదు అక్కడ. గమనం ఉంది ఆయనకి, తపశక్తి ఉంది. తపశక్తితో ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్ర ఇలా సుదర్శనం వెంటపడుతోంది, నన్ను కాపాడు నాయన. సుదర్శన చక్రానికి వ్యతిరేకంగా మేమేం చేయలేము, మీరు ఇంకా మాకన్నా పెద్ద దేవతలు వాళ్ళు ప్రార్థించండి. శివుడి దగ్గరికి వెళ్ళాడు. బోలశంకరుడు ఏం చేస్తాడు, ఆయన నుండి విష్ణు చక్రాన్ని నేను ఆపలేను, మీరు నాకన్నా పెద్దవాడు బ్రహ్మదేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. బ్రహ్మలోకానికి ఇది వెంటపడుతూనే ఉంది వెనక, ఆయన వదిలిపెట్టట్లేదు ఎక్కడ కూడా. ఆ బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికి బ్రహ్మలోకంలో కూడా బ్రహ్మడు ఆరివేరు నమస్కారం చేసి, ఎవరి తప్పు కూడా అనుభవించాల్సిందే, ఆ చక్రము విష్ణుమూర్తిది కాబట్టి నువ్వు విష్ణుమూర్తి శరణ వేడుకో, ఆయన ఏమన్నా అంగీకరిస్తాడేమో. ఈయన పాపం మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వైకుంఠానికి వెళ్తే ఆయన సత్వపురుషుడు కదా, దుర్వాస మహర్షి నమస్కారం పెట్టి చెప్పండి అంటే, అయ్యా ఇది చక్రమే నన్ను ఇబ్బంది పెడుతుంది, ఏం చెప్పలేను, నా ప్రాణాపాయ పరిస్థితిని కాపాడవలసింది అంటే, నేను నా భక్తుల సంరక్షణ కోసమని ఆ సుదర్శన చక్రానికి ఆజ్ఞ ఇచ్చాను, నేను కూడా ఇప్పుడు ఆ చక్రాన్ని ఆపలేను అంటాడు నేను అనుభవం. దానికి ఒక పని చెప్పాను, అది విద్యుత్ ధర్మం చేస్తోంది, దానికి వ్యతిరేకంగా నేను చెప్పను. మరి ఏం చేయాలి స్వామి, ఇప్పుడు నువ్వు ఎవరిదైతే నువ్వు క్షమించావో, ఎవరి మీద కోపాలు ఆయన్నే వేడుకో, ఆయన క్షమిస్తే ఆ సుదర్శన చక్రం ఏం చేయదు, ఆయన క్షమించకపోతే నీ కర్మ నువ్వు అనుభవించవలసిందే అని ఈయన కూడా 2 చేతులు ఎత్తేసాడు. విధి అంటే అట్లా ఉంటుంది, సహాయం చేయగలవాడు చేయరు ఒక్కోసారి. అప్పుడు ఏమైంది, ఎవరిని తిట్టాడో మళ్ళీ ఆ అంబరీష్ మహారాజు దగ్గరికి మళ్ళీ రావాల్సి వచ్చింది. అంబరీష్ దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రాధేయపడుతూ ఉండి, నన్ను రక్షించవయ్యా, పొరపాటు జరిగిపోయింది, నువ్వు ఇంత ధర్మాత్ముడవు పుణ్యాత్ముడవు, నేను తెలియక నేను కృత్యప్రయోగం చేశాను నీ మీద అని వేడుకుంటే, అప్పుడు బ్రాహ్మణుడు వేడుకోవడానికి చూసి సిగ్గుపడ్డాడు. అంటే బ్రాహ్మణుడు పైవాడు, క్షత్రుడు కన్నా పైవాడు కాబట్టి అలాంటి వాడు నన్ను శరణుకోవడం ఏంటి, ప్రాధేయపడడం ఏంటి, నమస్కరించడం ఏంటి నాకు అని అతను సత్వపురుషుడు కాబట్టి అవమానాన్ని తాను అవమానంగా భావిస్తూ ఉండి, అప్పుడు సుదర్శన స్తోత్రం అనే పేరుతోటి సుదర్శన స్తోత్రం చేశాడు. ఆ సుదర్శన స్తోత్రం చేస్తే ఆ సుదర్శన చక్రం శాంతించి అప్పుడు విష్ణుమూర్తి మెల్లిగా వచ్చాడు. వచ్చి బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవం, బ్రాహ్మణులు అవమానపడ్డ నేను కూడా సహించను, కానీ నువ్వు చెప్పినటువంటి మాటలు వృధా కాకూడదు కాబట్టి, నా భక్తులు సంరక్షించబడాలి కాబట్టి, అతను పుణ్యమని వ్రతము చేశాడు కాబట్టి, అతనికి ఏ అపాయం లేకుండా నీవు చెప్పినటువంటి తిట్లని కూడా నేను స్వీకరిస్తున్నాను. ఏం చెప్పాడు, నువ్వు చేపగా పుట్టు, పందిగా పుట్టు, ఇలా మొదలుపెట్టి అన్నీ చెప్పాడు. అందుకే పరమాత్మ దశావతారాలు ఎత్తవలసి వచ్చింది. ఈ విధంగా అంబరీషుడి యొక్క వృత్తాంతం ద్వారా అంబరీషుడు పెట్టినటువంటి రకరకాల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటి పరమాత్మ స్వీకరించి, ఆ పరమాత్మ స్వయం ప్రతిపత్తి కలవాడు కాబట్టి, ఒక రథిలో ఉండేవాడు కాదు కాబట్టి, ఏ అవసర పరిస్థితుల్లో ఆ అవసరాలు తగ్గట్టుగా ఆ రూపాన్ని పొందుతాను అని నిర్ణయించుకొని ఆయా రూపాలని అవసరాన్ని బట్టి అతను చేసుకుంటూ రావడం జరిగింది. అట్లాగే మత్స్యావతారం ఎత్తాడు, కూర్మావతారం ఎత్తాడు, వరాహావతారం ఎత్తాడు, వామనావతారం ఎత్తాడు, నృసింహావతారం ఎత్తాడు. ఇంకా ఎత్తవలసిన అవసరాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా అంటే మానవుడు పుట్ట ఇబ్బందులు పడేవన్నీ కూడా ఆయన తిట్లు. వాటిని అంటే లోక కళ్యాణం కోసమే ఆ శాపాన్ని కూడా ఒక వరంగా మార్చుకున్నాడు పరమాత్మ. ఇది పరమాత్మని సేవించే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పడానికి, నిష్ట కలిగిన వాళ్ళకి వాళ్ళ యొక్క వ్రతము సఫలం చేకూరుస్తుందని చెప్పడానికి ఈ వృత్తాంతాన్ని చెబుతున్నారు. అలాంటి అంబరీషుడికి 3 కొడుకులు ఉన్నారు. విరూపుడు, కేతుమానుడు, శంభుడు అని. మళ్ళీ విరూపుడికి వృషధరుడని, రథీధరుడని. అక్కడి నుంచి అంగిరసులు ప్రార్థించి వాళ్ళందరూ కూడా ఆ సమస్య పెట్టేవాళ్ళు రథీధర గోత్రనామకులై వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగా మారిపోయారు. అంగిరస గోత్రంలో వాళ్ళు బ్రాహ్మణులుగా మారిపోయారు. అంటే క్షత్రులు కొంతమంది బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు, మనువు నుంచి వచ్చినటువంటి సంతానంలో కొంతమంది. ఈ విధంగా అతని యొక్క వృత్తాంతం జరిగిపోయింది. ఇక్కడ ఈ వృత్తాంతంలోనే ఇక మనం ప్రత్యేకించి మొదటి వృత్తాంతం రావాలి. ఇలా మిగతా వాళ్ళ వృత్తాంతాలు అయిపోతే మన సూర్యవంశరాజుల ఇక్ష్వాకు వంశం ప్రధానమైంది కాబట్టి
ఇవి చిన్న చిన్న కథలుగా ఉండేటువంటి వృత్తాంతాలు చెప్పుకున్నాము. ఇక్కడ ప్రత్యేకించి మొదటివాడు ఇక్ష్వాకు అని చెప్పుకున్నాము. ఆ ఇక్ష్వాకు కొడుకు వికుక్ష అనేవాడు ఒకడు, నిమి అనేటువంటి వాడు ఒకడు, దండకుడు అనేటువంటి ఇలాంటి ఒక 100 మంది సంతానం ఉంది ఆయనకి ఇక్ష్వాకుకి. దీంట్లో ఒక 3-4 పేరు మాత్రం చెప్పారు మనకి. మిగతా 100 మంది సంతానం ఆయనకి. దాంట్లో వికుక్షి పెద్దవాడు, నిమి 2వ వాడు, దండకుడు 3వ వాడు, అలాంటి ఒక 100 మంది సంతానం ఉంది వాళ్ళకి. ఈ వికుక్షి ఒకనొక సందర్భంలో నాన్నగారు చేసే శ్రాద్ధం కోసమని ఆహారం తీసుకొని వేట కోసం వెళ్ళి ఆకలి తట్టుగా తెచ్చుకున్న కుందేలుని, ఆ కుందేలు కొంచెం మాంసము తీసుకొని తిని తీసుకొచ్చాడు. ఇది బ్రాహ్మణికి సమర్పించాడు, ఇది తెలియకుండా. వాళ్ళు తపశక్తితో గ్రహించి మాకు ఎంగిలి అయినటువంటి ఆహార పదార్థాలను పెడతావా అని కోపంతో అతన్ని ఆ వికుక్షిని శిల్పించారు. అతను అందుకే శశాదుడు అనేటువంటి పేరుతో అతను మారిపోయాడు. ఆ శశాదుడు అనే పేరు ఆయనకు వచ్చింది. ఆ విధంగా ఆ తర్వాత అతనికే పురంజేయుడటువంటి పేరు, ఇంద్రవాహనుడు అనేటువంటి పేరు, కక్కుచ్చినటువంటి పేరు ఏర్పడ్డాయి. ఆ సంతానంలో అనేశ్వరుడని, పృథువు అని, విశ్వగంధి అని, చంద్రుడని, యుగాశ్వుడని ఇలా సంతానం కలిగింది. అక్కడ దాంట్లో దుడాశ్వుడు పుట్టాడు అదే వంశంలో. ఆ దుడాశ్వుడి తర్వాత ఆ వంశంలో పుడుతూ వచ్చి యువనాశ్వుడు అనేటువంటి ఒక రాజుగారు పుట్టారు. చాలా పేర్లు ఉన్నాయి, పేరుతో మరి కాలక్షేపం అవుతుంది కాబట్టి యువనాశ్వుడు ఒక మహారాజు గారు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడే. ఈ యువనాశ్వుడు ఒక యజ్ఞము చేస్తూ ఉండి, యజ్ఞము చేసే సందర్భంలో దాహాన్ని ఆపుకోలేక అక్కడ యజ్ఞము కోసం పెట్టినటువంటి మంత్రించినటువంటి జలం ఏదైతే ఉందో, సంతానం కోసం యజ్ఞం చేస్తున్నారు, ఆ జలాన్ని ఈయన తాగాడు దాహాన్ని తట్టుకోలేక. చాలామంది పని ఎదురుగా ఉన్నది తాగేస్తుంటారు. ఏదైనా పరిస్థితి కోసం అలాంటి కొన్ని ప్రత్యేకించి పెడితే చెప్పాలి, లేకపోతే వాడిని అందుబాటులో లేకుండా చేయాలి. వాడు యజ్ఞం పెట్టారు, వీడు ఏదో పని మీద బయటకు వెళ్ళారు, ఈయనకి దాహం వేసింది. ఆ దాహం తీసుకోవడం కోసం నీళ్ళు తాగేస్తాడు. అంటే నిజానికి ఆ నీళ్లు మంత్రించి యజ్ఞప్రసాదంగా భార్యకి ఇవ్వాలి. భార్య గర్భాన్ని ధరిస్తుంది. ఈయన తాగేసాడు, ఈయన గర్భాన్ని ధరించాడు. అంటే విచిత్ర కథలు ఉంటాయి మనకి. ఇప్పుడు మగవాడు ఎలా ఉత్పత్తి చేస్తాడు సంతానాన్ని? అప్పుడు ఆయన పొట్ట చీల్చి ఆ పిల్లవాడిని బయట తీశారు. ఆయన మరణించాడు అక్కడ. ఆయనకి ఆహారం లేదు కాబట్టి ఆయన ఆహారం కోసం ఇంద్రుడు తన యొక్క బొటన వేలిని వాడి నోట్లో పెట్టాడు. ఆ పెట్టేటప్పటికీ మరి వాడు అందుకే మాంధాత అంటే నన్నే తాగు అని పెట్టాడు. అందుకే మాంధాత అనే పేరుతోటి అతను ఏర్పడ్డాడు. ఆ మాంధాత మళ్ళీ ఈ వంశంలో గొప్ప రాజు గారు. ఇతనికి పురుకుచ్చుడు అని, అంబరీషుడని, ఈ యవనాశ్వుడు మళ్ళీ పైకి పెంచుకున్నాడు. మళ్ళీ అట్లా ఈ విధంగా మళ్ళీ అక్కడ పురుకుచ్చుడికి మళ్ళీ సంతానం వస్తూ వచ్చింది. ఆ సంతానంలో ప్రత్యేకించి ముచుకుందుడు అనేవాడు కూడా మాంధాత కొడుకే. ముచుకుందుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు, అతను మహారాజు. మనకి మూసీ నది ఆయన పేరుతో వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో మూసీ నది ముచుకుంద నది. అది ఆ ముచుకుంద నదిని మనం మూసీ నది అంటాం. అది ముచుకుంద నది. ఆ వృత్తం తర్వాత వస్తుంది. ఈ విధంగా అదే వంశంలో మరి సత్యవ్రతుడు అనేవాడు పుట్టాడు. ఈ సత్యవ్రతుడికే త్రిశంకుడు అనేటువంటి పేరు. ఈయనే దాని దేహంతో స్వర్గానికి వెళ్ళాలనేటువంటి కోరికతో వశిష్ఠుడికి ఉన్న విశ్వామిత్రుడి మధ్యలో ఉండే వైరము కారణంగా వశిష్ఠుడు యజ్ఞము చేయించాలంటే పదే వెంటబడ్డాడు. నేను స్వశ్రద్ధతో వెళ్ళవలసిందే స్వర్గానికి, నా మాట ఎట్లా కాదంటావు, మేము క్షత్రియులం కదా, మేము రాజులం కదా, నా మాట ఎందుకు వినవు నువ్వు, నాకు యజ్ఞం చేసి నన్ను పంపించు అని. అలా కుదరదు సశరీరంతో అని ధర్మాత్ముడు కాబట్టి ఒప్పుకోలేదు. అలా ఊరికే వెంటబడుతుంటే కోపానికి వచ్చి నువ్వు శూద్రుడు చండాలుడు కమని చెప్పించాడు. అంటే పనికిరాని దేహం నిజం చెప్పాలంటే. అలాంటి దేహాన్ని పొందే వీడి కోరిక తీరలేదు. ఇంకా వశిష్ఠుడు వారు సహాయం చేయట్లేదని విశ్వామిత్రుడికి వెళ్ళాడు. మరి విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారు పడదు కదా, అందుకని విశ్వామిత్రుడికి వెళ్ళి నేను వశిష్ఠుడు వారిని ఎగ్గుతాను అని నేను పంపిస్తాను, ఆయన పంపించకపోతే ఏంటి అంటే నేను వశిష్ఠుడు వారిని గొప్పవాడిని అని పేరు తెచ్చుకోవడం కోసమని ఆ తపశ్శక్తులతో ధారపోసి ఓ యజ్ఞాన్ని సంకల్పించి త్రిశంకుడు పైకి పంపించాడు. మరి ఇప్పుడు ఉపగ్రహాలు పంపిస్తున్న పైకి అలా పంపించాడు. అలా పంపించినప్పటికీ ఈయన పైకి వెళుతున్నాడు. వాడికి ప్రవేశించే అర్హత లేదు కాబట్టి ఇంద్రుడు పై నుంచి ఒక్కసారి కిందికి తోశాడు. తిరగబడి వాడి కిందికి వస్తున్నాడు. నన్ను రక్షించబయ్యా అని పైకి అరుస్తుంటాడు. ఈ విశ్వామిత్రుడు అవకాశం లేదు అక్కడ ఉండడానికి. దేవత అంగీకరించబోతే ఏంటి, నీకోసం ఇంకొక స్వర్గాన్ని సృష్టిస్తాను అని తన సపశక్తితో మొత్తం దారపోసి ఒక కొత్త స్వర్గాన్ని పుట్టించాడు.
అందుకే సృష్టిని ప్రతిష్ఠ చేయగలిగేవాడు విశ్వామిత్రుడి పదం అందుకోసం వచ్చింది. సృష్టి ముందు ఉంది స్వర్గం. ఈ త్రిశంకు స్వర్గం అని మరొక స్వర్గాలు సృష్టించి అక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలని కృత్రిమంగా తయారు చేశాడు. ఇప్పుడు కృత్రిమ ఉపగ్రహాలు అవే. ఈయన తిరగగా పడి తిరుగుతూ ఉంటాడు దాని చుట్టూ, గ్రహంలాగా తిరుగుతుంటాడు. అది త్రిశంకు స్వర్గం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉంటుంది. అలా ప్రసిద్ధి పొందాడు. ఈ త్రిశంకుడికే ఆ తర్వాత హరిశ్చంద్రుడు అనేవాడు పుట్టాడు. అంటే ఒక్కొక్కసారి కథలను బాగా గమ్మత్తుగా ఉంటాయి కథలు, అన్ని కథలే. అంటే ఎందుకు ఆ వంశంలో ప్రతి చక్రవర్తికి ఒక గొప్పతనం ఉంది. మధ్యలో చాలామంది ఉన్నారు, కానీ అన్ని మనకి కథ చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన వాటిగా తీసుకుంటాం మనం. దాంట్లో ఈ హరిశ్చంద్రుడు మొట్టమొదటి సత్యహరిశ్చంద్రుడు కాదండి. ఈయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే అప్పుడు ఉపదేశించబడి వరుణుని ప్రార్థించాలి. వరుణ యజ్ఞం చేస్తే వరుణుడు ప్రత్యక్షమై నాకు సంతానం కావాలంటే సంతానం ఇస్తాను అని సంతానం ఇచ్చాడు. మరి దాని ప్రతిఫలంగా నాకేమి ఇస్తామని అడిగాడు ఆయన. మీరేం కోరుతారు ఇవ్వండి అన్నాడు. నీకు పుట్ట కొడుకు నాకు ఇచ్చేసాడు చెప్పాడు. సంతానం ఇవ్వలేదు, మరి తీసుకోవడం ఎందుకు అంటే మాట మీద గౌరవము అనేది మనం పరిశీలించాలి. ఇక కొడుకుని ఇవ్వమన్నాడు. హరిశ్చంద్రుడు కొడుకు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆ కొడుకు పుట్టంగానే మళ్ళీ వరుణుడు వచ్చాడు. ఏమయ్యా మాట ఇచ్చావు కదా, నాకు దానం చేయాలి కదా నువ్వు అంటే నాకు త్యాగం చేయమని అర్థం, బలి చేయమని అర్థం. అప్పుడు ఇప్పుడే పుట్టాడు కదా, వాడికి కొంచెం పళ్ళు వచ్చాక దంతాలు అవయవాలు లేకుండా దానం చేయకూడదు కదా, పూర్తిగా అవయవాలు రావాలి కదా, ఇంకా దంతాలు రాలేదు, కొంచెం లోపం ఉంది కదా, తర్వాత ఇస్తాను అన్నాడు. దంతాలు వచ్చాయి. మళ్ళీ వచ్చాడు. ఏమయ్యా ఉపనీతుడు కాలేదు, ఏమాత్రం పెరగలేదు, ఇంకా ఉపనీతుడు అయ్యాక ఇస్తాను అంటే పూర్తిగా బ్రాహ్మణుడు కాలేదు కదా, పూర్తిగా సంస్కారం జరగలేదు కాబట్టి ఇలా మాట మార్చాడు. మళ్ళీ రెండవసారి అయిపోయింది, మూడవసారి వచ్చాడు. అలా ఏదో కారణం చెప్పి నెపంగా పెడుతున్నాడు. దాంతో ఆయన జలంధర వ్యాధి వచ్చుగాక అని శపించాడు. భగంధరో జలంధరో మొత్తానికి అంటారు. అంటే దాహం వేస్తూ ఉంటుంది, నీళ్లు తాగుతూ ఉంటాము, కానీ దాహం తీరదు, పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది, మూత్రం రాదు. పొట్ట ఉబ్బిపోవడం అనే వ్యాధి అంటాం కదా మన ప్రస్తుతానికి, ఆ ఉబ్బిపోతూ ఉంటుంది. ఇదొక వ్యాధి. భగంధర వ్యాధి, జలంధర వ్యాధి అంటారు. జలంతో వచ్చి జలంధర వ్యాధి అంటాం, కొన్ని చోట్ల భగంధర వ్యాధి అంటారు. అదొక వ్యాధి. అంటే దాహం వేస్తూ ఉంటుంది, నీళ్ళు తాగుతూ ఉంటాం, కొంతమంది దాహం తినదు, తాగుతుంటారు, పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది, మూత్రం చేసేస్తే అది ఖాళీ అవుతుంది, కానీ అవ్వదు. ఇలాంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే మరి ఎట్లా? ఇప్పుడు ఈ వీడికి కొడుక్కి మా నాన్నగారు ఏది చదువుకోవడం మొత్తానికి ఈయనకు ఉప్ప చెప్పేస్తారని వాడు పారిపోయాడు ఇట్లా వచ్చి. కొంచెం వయసు వచ్చింది వాడికి, ఎప్పుడైనా బలి ఇచ్చేస్తాడు వాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మాట తప్పాడు ఈయన అని అప్పుడు వేడుకుంటూ ఉంటే ఆయన బదులు ఇంకెవరైనా నువ్వు ప్రతిగా నాకు బలి ఇవ్వు, ఆ కొడుకు కాకపోతే ఇంకో కొడుకు. ఇలా చెప్పేటప్పటికీ ఎవరు దొరుకుతారు బలి ఇవ్వడానికి? ఎవరు అంగీకరిస్తారా మీ సంతానికి బండిని? అప్పుడు భటులందరూ వెతుకుతున్నారు ఏదన్నా అలాంటి ఒక ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంచెం పేదవాళ్ళు పెంచుకొని ఇస్తారు కదా డబ్బు కాష్టపడి. అలా వెతుకుతుంటే ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడికి 3 సంతానం. దాంట్లో మధ్యవాడు సునశ్చేతుడు. మీ దాంట్లో 3 కొడుకులో పెద్దగారికి ఉన్నాయి కదా, రాజుగారు ఇస్తే రాజుగారి బోర్డు డబ్బులు మీకు ఇస్తారు, అందుకని ఒక అబ్బాయిని రాజుగారికి ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. అప్పుడు పెద్ద ఆయన అంటాడు, పెద్దవాడు ధర్మ సంతానము, నేను పోతే చేయాల్సిన కార్యక్రమం వాడు చేయాలి, నేను పెద్ద కొడుకుని ఇవ్వను అన్నాడు. ఈ తల్లి ఉండి చిన్న కొడుకుని చాలా ప్రాణం, చిన్న కొడుకుని ఇవ్వనుంది. అంటే ఎవరి అంటే కొడుకు ప్రేమ ఉండదని కాదు, తండ్రి ఏమో ధర్మాన్ని ఆలోచించి పెద్ద కొడుకుని ఇవ్వని ఆయన అన్నాడు, చిన్నవాడు మరీ చిన్నవాడు వాడిని ఏమి ఇస్తానని చెప్పి ఈమంది. ఈ మధ్యలో వాడికి ఓహో ఆ నాన్నగారేమో పెద్దవాడిని ఇవ్వని అంటున్నారా, అమ్మనేమో చిన్నవాడిని ఇవ్వని అంటుందా, ఎట్లా నన్నే ఇచ్చేస్తాను కదా అని వీడు నేను సిద్ధపడుతున్నా వెళ్తా అని చెప్పాడు. వీడు వాడిని తీసుకొచ్చారు. వాడు అనుకోకుండా విశ్వామిత్రుడికి మేనల్లుడు అవుతాడు. అప్పుడు వెళుతున్నవాడు ఏం చేస్తున్నప్పుడు అతనికి వర్ణమంత్రాన్ని ఉపదేశించాడు. నువ్వు వెళ్ళు, ఆ వర్ణమంత్రాలు జపిస్తూ ఉండు, ఆ జపిస్తున్నప్పుడు నీకు మంచి జరుగుతుంది చెప్పాడు. పాపం నమ్మాడు, వర్ణ జపమంత్రం చేసుకుంటూ వచ్చాడు. ఆయన బలి ఇవ్వడం కోసం యూపస్తంభాన్ని కట్టారు. ఆయన బలి ఇద్దాం అనుకుంటుంటే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వర్ణమంత్రం ఉపాసిస్తున్నాడు నేను మహానుభావుడు ప్రత్యక్షమయ్యి సరే అని చెప్పి ఆ శునక్షేత్రం విడిపించి ఆ మంత్ర ప్రభావంతో అక్కర్లేదు నాయన, నీ పుత్రుని వేలుకో,
నీ సత్యనిష్టని పరీక్షించడం కోసం నేను ఈ పరీక్ష పెట్టాను నీకు అని అబద్ధం ఆడడం వల్ల ఇంత దోషం వచ్చింది అని అప్పటి నుంచి అబద్ధం ఆడను అని ప్రతిజ్ఞ చేశాడు. అలా అబద్ధమాన్ని ప్రతిజ్ఞ చేసినటువంటి హరిశ్చంద్రుడు తర్వాత కాలంలో సత్య హరిశ్చంద్రుడిగా మారాడు. కొంతమంది ఏమో ఈ హరిశ్చంద్రుడు వేరు ఆ హరిశ్చంద్రుడు వేరు అంటారని అనేక మంది రాజులు కొడుకులు పుట్టారు కూడా ఎవరో మనకెందుకు, ఈ హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత కాలంలో ప్రతిజ్ఞ చేసి ఇంకెప్పుడు నా జీవితంలో నేను అబద్ధం ఆడను. ఆ విషయంలో కూడా వశిష్ఠుల వారికి విశ్వామిత్రుడు ఎలా వచ్చింది, అబద్ధం ఆడడు అని అబద్ధం ఆడుతాడు అని విశ్వామిత్రుడు. ఇక ఎన్ని అబద్ధం ఆడే అప్పుడు ఆడా అని ఇప్పుడు ఈ విషయం తెలిసింది. ఆ రోహితుడు మళ్ళీ వచ్చేసాడు వెనక్కి. విషయం తెలిసింది, ఆయన నీకు ప్రమాదం లేదు అని నారదవారి పిలిస్తే వచ్చాడు ఇక్కడికి. ఇలా మళ్ళీ కొడుకు వచ్చేసాడు. ఈశ్వరశ్యప్ రక్షించబడ్డాడు, వెళ్ళిపోయాడు అక్కడికి. ఈ రకంగా రక్షించబడ్డాడు కాబట్టి భయం పోయింది ప్రస్తుతానికి. అందుకని అతను శపథం చేసి తన సత్యాన్ని పాటిస్తూ వచ్చాడు. ఆ పరీక్ష పెట్టడం కోసమే, పరీక్షలో నెగ్గుతానా లేదా పరీక్షించడం కోసమే విశ్వామిత్రుడు మళ్ళీ ఒక యాగం చేస్తున్నాను నేను, నాకు డబ్బు కావాలంటే ఇస్తాను స్వామి అన్నాడు, తీసుకెళ్ళమన్నాడు. కానీ ఇప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు అడుగుతా అని చెప్పాడు మహానుభావుడు. అలా అవసరం వచ్చి అడుగుతా అంటే సరే మంచిది అన్నాడు. మాట ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ పరీక్షించడం అంటే వశిష్ఠ వారిని నెగ్గాలని కోరిక ఎప్పటికీ అదే మా పట్టుదల. దాంతో వచ్చాడు ఇతను. కొంతకాలం అయిపోయింది, వచ్చేసేసి ఏంటి అడిగాడంటే, ఒక బలమైనటువంటి వ్యక్తి ఒక ఏనుగు పైన నిలబడి, పెద్ద ఏనుగు పైన నిలబడి ఆ బంగారు ఉంగర రింగు లాంటి ఒక వస్తువుని పైకి వేస్తే అది ఎంత పైకి వెళ్తే అంత ధనరాశి పోసి అని చెప్పాడు. మాకు అంతలో బెక్కడ ఉంటుంది పాపం. మొత్తం రాజ్యం అంతా ఇచ్చినప్పుడు సరిపోతుంది. మళ్ళీ దానం ఇచ్చి దక్షిణ కూడా ఇవ్వాలి కదా, దానం ఇస్తే దానికి దక్షిణ కూడా ఇవ్వాలి. ఆ రెండు కలిపి సరిపోలేదు. అందువల్ల ఎలాగైనా అప్పు తీర్చమంటాడు. రాజ్యం పోయింది, అన్నీ పోయాయి, ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకే కట్టుబట్టలతోటి ఇప్పుడు దక్షిణ ఇవ్వాలి. ఇదంతా సరిపుచ్చుకున్నాడు, రాజ్యం ఇచ్చి సరిపుచ్చుకున్నాడు. దక్షిణ ఇవ్వడం కోసం వెంట పంపించాడు ఒక సేవకుని. వాడు ఎప్పుడు మా అయ్యగారు ఎప్పుడు తీరుస్తావు వెంటపడడం. ఇలా పాపం ఏం చేస్తాడు రాజుగారు మొత్తం భ్రష్టుడు అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఒక రాజుగారికి, ఒక సంపన్నుడికి భార్య నమ్మాడు. ఆ సరే దాని కోసం ఇప్పుడు వీళ్ళు తినడమే కష్టం అంటే పక్కన పోషించాలి కదా. వెంట వస్తున్నాడు, వాడికి అతిథిగా ఉన్నాడు పక్కన, వాడిని పోషించాలి, వాడి కోసమే సంపాదించాలి. ఇలా ఆమెను దాసిగా అమ్మాడు. ఆ కొడుకు అక్కడ ఉండిపోయాడు. ఈయన మళ్ళీ ఒంటరిగా కాటి కాపరి కింద ఈయన ఉండిపోయాడు. ఇలా ఉండి ఒక సందర్భంలో ఆ దాసిగా ఉన్నటువంటి ఆవిడ కొడుక్కి పాము కరిచి చనిపోయాడు. వాడు ఆవిడ శివాన్ని ఎత్తుకొని ఈవిడ ఆ కాపరికి వచ్చేటప్పుడు, చిన్న కథే కాబట్టి అడుగు వచ్చి లబోదిబోని మొత్తుకుంటుంటే, నువ్వు కప్పం కడితే కానీ నేను కాల్చనంటాడు ఈయన మహానుభావుడు. ఇలా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది. ఆ జరిగినప్పుడు ప్రత్యేకించి, అమ్మ నా నియమం నాది, మా యజమాని ఊరుకోడు, మా యజమాని కప్పం కట్టవలసిందే అని, నీ మెడలో ఏదో మెరుస్తూ కనపడుతోంది కదా, అది తీసి ఇవ్వవలసిందే అన్నాడు. ఇది మంగళసూత్రం, అది అందరికీ కనపడదు. ఈయన కనపడింది అంటే నా భర్తే అయి ఉంటాడు ఇతను, ఈయనకి ఎట్లయితే ఎవరికి కనపడుతున్నా ఆవిడ ఉండి మన కొడుకేనయ్యా మరణించింది అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఆదేపతుడు తన విపత్కర పరిస్థితికి దుఃఖిస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా అప్పుడు ఈ పరీక్షలు నెగ్గావయ్యా, చివరికి కూడా మనం అబద్ధం ఆడలేదు అని ఆ విశ్వామిత్ర సందర్భం వచ్చాడు. యమధర్మరాజు ఆ కాటికాపురంలో ఉన్నట్టు వాడు వచ్చాడు. దేవత ప్రత్యక్షమయ్యారు. నీ సత్యనిష్ట అప్పుడు నమ్మలేకపోయాం కానీ ఇప్పుడు నమ్ముతున్నామని ఈ రకంగా అతనికి వరాలు ఇచ్చి, మళ్ళీ అదంతా పరీక్ష కోసం తీసుకుంటున్న డబ్బే కానీ నిన్ను నష్టపరచడం కాదని అతనికి మళ్ళీ సంపదంతా ఇచ్చారు. ఈ విధంగా హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడిగా మారినటువంటి వృత్తాంతం ఇక్కడ చెప్పబడుతుంది. ఆ హరిశ్చంద్రుడికే రోహితుడు సంతానం. రోహితుడికి బాహుకుడు అనేటువంటి పుట్టాడు. ఆ బాహుకుడు యుద్ధంలో అపజయాన్ని పొందాడు, అరణ్యుల పాలయ్యాడు, శత్రుల చేతితో మరణించాడు. అప్పుడు భార్య ఆయనతో పాటు సహగమనం చేద్దామనుకుంటూ ఉంటే ఆవిడ గర్భవతి అని తేలింది. ఆ గర్భవతిని తీరిన కారణంగా ఆవిడ విరమించుకుంది. గర్భవతిగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, విషం ఇచ్చారు అమ్మాయికి పెట్టే ఆహారంలో, సవతులు. ఆ విషంతో సహా పుట్టాడు ఒక బాలకుడు ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత. అందువల్ల సగరుడు అనేటువంటి పేరుతో అతను పుట్టాడు. అంటే గరంతో పాటు, అంటే ఆ పిండం పోలేదు,
అది పుట్టినప్పుడు విషంతో సహా పుట్టాడు కాబట్టి సగరుడు అనేటువంటి పేరుతో వచ్చాడు. ఆ సగరుడికి మళ్ళీ సంతానం, ఆ సగర చక్రవర్తి గొప్పవాడనే విషయం మనకు తెలుసు. ఆ సగరుడు తర్వాత అంశుమంతుడు. ఆ సందర్భంలోనే ఆ సగర చక్రవర్తి పుత్రులు ఈయన అశ్వమేధయాగం చేస్తూ ఉంటే అశ్వమేధయాగంలో గుర్రాన్ని ఎత్తుకెళ్ళాడు ఇంద్రుడు. కపిల మహర్షి ఉండేటువంటి ప్రాంతంలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ సగర పుత్రులందరూ వెతుక్కుంటూ దానికోసం వెళ్ళారు. సాగరాన్ని చేశారని చెప్తాము. సగరపుత్రుడు సాగరం అయ్యారని వాళ్ళు పెద్దవాళ్ళు అంశం దుడుదుడుగా ఉండేవాడు కొంచెం. అలాంటి ఆ సగరపుత్రులందరూ కూడా అశ్వాన్ని కనుక్కొని ఇతను పట్టుకొని ఇతనే దొంగిలించాడని చూసి ఆయన తపస్సు భంగం హుంకరించాడు. వాళ్ళందరూ మరణించారు. మూడు తెలిపారు. మరి యజ్ఞాశ్వము లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది ఇక్కడ? అందువల్ల అంశుమంతుడు కొంత ప్రయత్నం చేశాడు కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత భగీరథుడు పుట్టాడు. ఆయన ప్రయత్నం చేశాడు. ఆ భగీరథుడి ప్రయత్నంలోనే మరి ఏం చేయాలి అంటే గంగాదేవి కనుక ప్రవహించగలిగితే వాళ్ళపై నుంచి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళతారు అనేటువంటి వృత్తాంతాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అది రామాయణంలో వచ్చిన కథ, ఇక్కడ పెద్దగా చెప్పలేదు దాన్ని. ఆ రకంగా భగీరథుడి ప్రయత్నంతో ఆ వంశంలో గంగాదేవిని ఉద్ధరింపజేసి ఆ పైన శివుడిని ప్రార్థించి మళ్ళీ ఆయన వెళుతూ ఆ గంగాదేవి వెళుతుంటే గంగాదేవి వెనక వస్తుంది. ఆ రకంగా గంగాదేవి తీసుకువెళ్ళి ఆ సగరపుత్రుల మించి ప్రవహింపచేస్తే వాళ్ళందరూ ఉన్నత గతులకు వెళ్ళారు. ఆ విధంగా భగీరథుడు గంగానదిని తీసుకొచ్చినటువంటి ఘనత భగీరథుడు దక్కింది. పైవాళ్ళు ప్రయత్నం చేశారు కానీ అందరికీ సాధ్యపడలేదు. ఆ వంశంలోనే ఆ తర్వాత కాలం లోపల మరి రఘుమహారాజు, తర్వాత అజమహారాజు, ఆ తర్వాత దశరథుడు పుట్టడం జరిగింది. ఆ దశరథుడు పుట్టినటువంటి కాలంలో ఆ సందర్భంలో అప్పటికే రావణ కుంభకర్ణులు, ఇంతకుముందు హిరణ్యాక్షరణ్యకశిపుడు ఏదో చెప్పుకుంటున్నామో ఆ హిరణ్యాక్షరణ్యకశిపుడు అనేటువంటి వాళ్ళు మరి తర్వాత జన్మ లోపల రావణ కుంభరులుగా పుట్టారు వాళ్ళు. ఆ రావణ కుంభరులు వాళ్ళు అనేక ఆగడాలు చేస్తుంటే కుంభరుడు నిద్రలో ఉన్నాడు, అది పక్కన పెట్టేయండి, ఆ విషయం మనకు తెలుసు కాబట్టి. రావణాసుడికి ఆగడాలకి అద్దు లేకుండా పోయింది. అందువల్ల రాక్షస సంహారం చేసి భూభారం తగ్గించాలనేటువంటి ప్రయత్నంతో దేవతలందరూ ప్రార్థిస్తే విష్ణుమూర్తి వాడు వరాలు కోరుకున్న కారణంగా ఇంకెవరి చేతితో మరణం లేదు కాబట్టి మరి వానరులుగా నరులుగా పుట్టడానికే అవకాశం ఉంది కాబట్టి ఇందము తిట్లని దృష్టిలో పెట్టుకొని ఆ మహావిష్ణువే దశరథుడికి యజ్ఞములో మరి పుత్రకామేశ యాగం చేసిన సందర్భంగా పుత్రులుగా 4 రూపాలు పొంది ఒకే విష్ణువు 4 రూపాలు పొందారని చెప్తారు. ఇక్కడ కొంతమంది శంఖము చక్రం కదా ఆ 4 అవతారాలు పొందారు కొంతమంది అంటారు. ఎలా చెప్పినప్పుడు మనకి పాయసం ఇచ్చిన తర్వాత ఆ పాయసం 4 భాగాలు చేయబడి ఈ పత్తులకు ఇవ్వడం జరిగింది. 3 పత్తులకి 4 సంతానం కన్నారు అక్కడ. ఆ విధంగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టారు దశరథ మహారాజుకి. ఇక్కడ భూభారం తొలగించడమే ముఖ్యోద్దేశము. అలా పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ వ్యాస మహర్షి అంతకుముందే వాల్మీకి రాసి ఉన్నాడనేటువంటి గౌరవం చేత మిగతా వృత్తాంతాలు కొద్దిగా చెప్పాడు కానీ రామాయణం మాత్రం కట్టే కొట్టే తెచ్చే పద్ధతిలో ఇప్పుడు ఏం చెప్తున్నట్టుగానే సూక్ష్మంగానే రామాయణంతో వర్ణించాడు జరిగిన కథంతా కూడా. అలా పుట్టడము, వాళ్ళ విద్యాభ్యాసాన్ని చేయడము, విద్యాభ్యాసం చేసిన సందర్భం లోపలే ఆ విశ్వామిత్రుడు రావడము, యజ్ఞము సంరక్షించడం కోసం కోరుకోవడము, పంపించడానికి ఇష్టపడకపోవడమేనా. చిన్నపిల్లయ్య ఆ రామాయణం చెప్తారు. ఇంకా షోడశ వర్షి అంటారు అక్కడ. 16 సంవత్సరాలు ఇంకా నిండలేదు వాడిని, వాడు రాక్షసుడు ఏ యుద్ధం చేస్తాడు, నేను వస్తాను కావాలంటే అంటే అలా కాదని భీష్మించుకుంటాడు ఈయన. అప్పుడు వశిష్ఠుల వారు రాముడి గొప్పతనాన్ని చెబుతూ ఉండి నీకు అర్థం కావటం లేదు, ఆ విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, ఆ విశ్వామిత్రుడు అన్ని అస్త్రాలు బాగా తెలిసినటువంటి వాడు, నీవు కనుక రాముడిని పంపిస్తే రాముడికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించాడు. అప్పుడు రామలక్ష్మణ ఇద్దరు వెంటగా వెళ్ళారు. ఆ విశ్వామిత్ర యాగాన్ని రక్షించారు. ఆ నిమిత్తంగా ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత అక్కడ మారీచ స్వభావాన్ని జయించడము, తాటకిని సంహరించడము, యజ్ఞాన్ని కాపాడడం జరిగింది. యజ్ఞం అయిపోయాక జనకుడు తలపెట్టినటువంటి ధనుర్యాగానికి వెళ్ళారు, ధనుడు భంగం చేయడం. సీతామ్మవారికి స్వయంవరంలో మరి రాముడు దాన్ని ఎక్కుపెట్టి దాన్ని శివధను భంగం చేయడం, చేశాక వివాహం చేసుకోవడము, వివాహం చేసుకోవడం మళ్ళీ అయోధ్యకి దిగి రావడము, వివాహం అయ్యాక 4 వివాహాలు అయ్యాయి ఇక్కడ అనుకోకుండా. శీరధ్వజుడి పేరు, మనం జడుకుని పిలుస్తాడు శీరధ్వజుడు ఆయన పేరు. ఆ సీతమ్మవారు ఆయనకి అయోనిజగా భూమిలో దున్నుతూ ఉంటే పుట్టింది. ఆవిడ ఒకనొక సందర్భంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ శివధనస్సు ఎప్పటి వంశంలో వస్తుంది, దాన్ని ఆవిడ చుల్లకనగా అలా పక్క జరిపేస్తారు. అంటే దాన్ని ఒక 500 మంది మోస్తారు దాన్ని బండి మీద పెట్టి, అంత బరువు ఉంటుందని. అలాంటిదని ఆవిడ ఎడమ చేతితో పక్క జరిపి బంతి తీసుకుందట. ఇలాంటి బలమైనటువంటి కన్యకి అంతజోగ్యుడు పురుషుడు కావాలని
ఆ శుభధనుడి భంగం ఎవరు చేస్తే వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తా నేను స్వయంలో ప్రకటించాను. చాలామంది ప్రయత్నం చేశారు, చాలామంది ఆ ప్రయత్నంలో విఫలమైపోయారు. ఇలా రాముడు వచ్చి దాన్ని అవలీలగా ఎత్తి భంగం చేసేటప్పటికీ మరి ఆ వివాహాలు జరిగాయి. ఆయన తమ్ముడి యొక్క సంతానం 2 కూతుళ్ళు, ఈయనకి సంతానం 2, ఇద్దరిని మొత్తం 4 కలిపి మరి రాముడికి, లక్ష్మణుడికి, భరతశత్రుడికి వివాహాలు చేశారు. అయోధ్య తిరిగి వచ్చినప్పుడు ఈ పరశురాముడిగా ఉన్నటువంటి వాడు అప్పటికే దిగ్విజయాలు చేసి ఉన్నాడు. క్షత్రులందరినీ కూడా మట్టుపెట్టి ఉన్నాడు. రాముడికి ఎదురుగా వచ్చాడు. శివధనుసును విడిచిపెడతావా నువ్వు, నాది విష్ణుధనుస్సు ఉంది, దాన్ని ఎక్కుపెట్టమని ప్రతిజ్ఞ చేశాడు, లేకపోతే యుద్ధం చేయమన్నాడు. ఆ రాముడు అవలీలగా ఆ విష్ణుధనుస్సును కూడా ఎక్కుపెట్టాడు. అప్పుడు పరమాత్మకి అవతారం గుర్తించిన పరశురాముడు తన యొక్క అంశని పరమాత్మను చేసి ఆయన వెళ్ళిపోయాడు. రాముడు అయోధ్యకు వచ్చారు. అయోధ్య పరిపాలన జరుగుతున్నప్పుడు పట్టాభిషేక్తులు చేద్దామని అనుకున్నాడు దశరథుల వారు. అన్ని సంహార ఏర్పాటయ్యాయి. దీక్ష పూనాడు రాముడు కూడా, అమ్మవారు సీతాదేవి కూడా దీక్ష పూనింది. కానీ ఆ సందర్భంలో మంధర అనేటువంటి ఒక దాసి, కైకేయికి ప్రియంగా ఉండే దాసి ఇవన్నీ చూసి మా అమ్మగారికి రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బంది జరుగుతుంది, ఇప్పుడు రాజమాత కౌసల్య అవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి గౌరవం అంతా పోతుంది నాకని ఒక ద్వేషబుద్ధిని పొంది కైకేయిని ఉసిగొలిపి ఎప్పుడో ఇచ్చినటువంటి వరాల్ని ఇప్పుడు నిమిత్తంగా చేసుకొని పట్టాభిషేకం ఆపించవమ్మా అని ప్రేరణ చేసి, అప్పటిదాకా రాముడంటే ఎంత ముద్దుగా ఉండేదో కైకేయికి, కౌసల్య కన్నా కూడా రాముడు కైకేయి దగ్గరే పెరిగాడు. కైకేయి చాలా ఇష్టం రాముడికి, కానీ కైకేయి రాముడు అంటే కూడా. కానీ విధి అట్లా ఉంటుంది. అందుకే ప్రేరణతో ఆ పాత వరాలు కోరుకొని రాముడికి కాదు పట్టాభిషేకము, రాముడి స్థానంలో భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అనేటువంటి సంకల్పాలు చేసి దశరథుడిని ఒత్తిడి తీసుకొస్తే ఆయన ఏమి చెప్పలేక హతాశుడైపోయిన సందర్భంలో రాముడిని మళ్ళీ పిలిపిస్తే, మీ నాన్నగారు ఇలా నాకు వరాలు ఇచ్చాడు అని చెప్పితే, అమ్మ నువ్వు చెప్తే ఒక మాట, నాన్నగారు చెప్తే ఒక మాట, నేను ఈ క్షణమే వెళుతున్నాను వనవాసానికని, తమ్ముడి రాజ్యాలు తమ్ముడు తీసుకోవాల్సిందని, నాన్నగారి మాటలు మేము నిలబెడతాము అని తన సత్సంధత చెబుతూ ఉండి అరణ్యాన్ని బయలుదేరడము, వెంటబడ్డట్టు లక్ష్మణుడు సీతామ్మవారు కూడా వెంటబడి తీసుకెళ్ళడము. అలా వెళ్ళిన సందర్భంలో కొంతకాలానికి మరి అక్కడ పంచవటి ప్రాంతంలో ఉన్నప్పుడు మరి మారీచుడు వచ్చేసి ఆ సహాయం చేసి రావణాసుడు వచ్చి సీతామ్మను ఎత్తుకుపోవడము, లంకలో దాచిపెట్టడము, వీళ్ళు ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్ళడము, ఆ మధ్యకాలంలో ఖరదూషాలను సంహరించడం, ఇవన్నీ వృత్తాంతాలు. ఆ తర్వాత మరి ఆ అమ్మవారిని వెతుక్కుంటూ సుగ్రీవునితో పరిచయం అవ్వడము, సుగ్రీవుడికి మాట ఇచ్చి వాళ్ళని సంహరించి సుగ్రీవుని రాజపట్టాభిషేకం చేయడము, సుగ్రీవుని సహాయంతో వానరులందరూ కూడా 4 దిక్కులకు పంపించి, ఆ 4 పంపించినటువంటి కారణంగా సీతమ్మవారు ఎక్కడ జాడ తెలుసుకొని అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యేకించి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ రావటము. ఆ తర్వాత సుగ్రీవుడి సహకారంతో సేతువుని నిర్మించడము, సేతువు నిర్మించి లంకను చేరుకోవడము, లంకలో యుద్ధము చేయడము, ఆ రావణాసు కుంభకర్ణులను సంహరించడము, ఆ రకంగా తన యొక్క అవతారాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చి 11,000 సంవత్సరాలు పరిపాలించి ధర్మాన్ని కాపాడి ఆ రామచంద్రుడు మళ్ళీ తిరిగి తన అవతారాన్ని చాలించాడు. ఈ విధంగా పరమాత్మ రామావతారాన్ని ఎత్తి తన యొక్క కార్యం ఏదైతే ఉందో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. బలో రామచంద్ర మహారాజుకి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ విధంగా సూర్యవంశంలో ఉండేటువంటి మహారాజుల యొక్క చరిత్ర కొద్దిగా చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ కుశలవులు రావడం, వాళ్ళకి రాజానికి పోయి ఒప్పచెప్పడం, రాముడు అవతారం చాలించడము అది జరిగిపోయి తర్వాత అనేక మంది పరిపాలన తర్వాత మెల్లిమెల్లిగా ఆ వంశం అంతా అయిపోయింది. ఇక మనం సూర్యవంశం తర్వాత ప్రత్యేకించి చంద్రవంశాన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే, మరి చంద్రవంశంలో ఉండేటువంటి వంశంలోనే ఈ మన భాగవతానికి ఉన్నటువంటి ప్రధాన పురుషుడైనటువంటి కృష్ణ పరమాత్మ పుట్టాడు కాబట్టి
అదేమో ఇక్ష్వాకు సూర్యవంశము, చంద్రవంశంలో కృష్ణచంద్రుడు ఈయన. మనం రామచంద్రుడు అంటాం కానీ కృష్ణచంద్రుడి దానికి. అందుకే ఆ కృష్ణుడి యొక్క అవతారానికి ముందుగా చంద్రవంశాన్ని పరిచయం చేసుకోవాలి. కాబట్టి మనం చంద్రవంశంలో ఉండేటి మహారాజు వృత్తాలు కొద్దిగా చెప్పుకొని మనం ఇవాళ ఘట్టానికి వెళ్ళాలి. ఇక్కడ ప్రత్యేకించి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఆ సముద్రాన్ని మథిస్తూ ఉన్నప్పుడు, ఆ సముద్ర మథనం చేస్తున్నప్పుడు చంద్రుడు పుట్టాడని, మరొక విషయంలో ఆ చంద్రుడే అత్త యొక్క నేత్రంలో అమృత బిందువుల రూపంలో ఉన్నాడని, అత్తి నుంచి పుట్టాడు అని చంద్రుడు ఇంకో కథ కూడా ఉంది మనకి. అలాంటి అత్రి మహర్షి ద్వారా పుట్టిన చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. ఆయనకు ఓషధులపైన తరులపైన అధికారం కల్పించారు, రాజ్యాన్ని ఇచ్చారు. అలా రాజ్యానికి సందర్భం లోపల రాజ్యగర్భంతో ఆ పొందిదాన్ని దృష్టిలో పెట్టుకొని బృహస్పతి భార్య తారని ఆయన అనుభవించారు. ఆ తార కూడా ఇష్టపడింది చంద్రుడిని. ఇద్దరు ఆ తార కోసమని బృహస్పతి చంద్రుడిని తన వశం చేయమని అడిగాడు. చంద్రుడు ఒప్పుకోలేదు. అలా ఈ సందర్భంలో నిజానికి ఆ బృహస్పతికి చంద్రుడికి వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా రాక్షసులకి దేవతలు కూడా యుద్ధం జరిగింది కొంతకాలం. ఆ తర్వాత అప్పటికి ఆ తార మరి గర్భవతి అయింది. బ్రహ్మదేవుడు సర్ది చెప్పి ఇద్దరిని శాంతపరిచాడు. చంద్రుడి కాస్త తిట్టి తారని మళ్ళీ బృహస్పతి ఇప్పించాడు. కానీ అప్పటికే తార గర్భవతిగా ఉండడం చేత ఆ బ్రహ్మదేవుడు అడిగితే ఇతను చంద్రుడి కొడుకు అని అంగీకరించింది ఆవిడ. అందువల్ల ఆ పుట్టినటువంటి వాడు ఇప్పుడు పిల్లవాడు పుట్టాక బృహస్పతి నా క్షేత్రంలో పుట్టింది కాబట్టి నా కొడుకు అంటాడు, నాకు పుట్టాడు కూడా నాకు కావాలంటాడు. ఈ బుధుడు ఇద్దరు కూడా. బుధుడు అందంగా ఉంటాడు, బాగుంటాడు కూడా, మంచివాడు, సౌమ్యుడు. అప్పుడు బుధుడిని చంద్రునికి ఇచ్చారు, తారని బృహస్పతికి ఇచ్చారు. ఈ విధంగా అక్కడికి పరిసమాప్తమైంది. ఆ బుధుడిని ఇంతకుముందు మనం చెప్పిన ఇలా ఎవరైతే ఉన్నారో ఆ ఇలా వృత్తున్న ఇలా అనేటువంటి అమ్మాయి సుద్యుముడిగా ఉన్నట్టు మారినటువంటి ఆ ఇలా ఎందు కన్నటువంటి వాడు పురూరవుడు అని చెప్పుకున్నాము. ఆ పురూరవుడి ద్వారా ఈ వంశం అంతా కూడా ఉద్ధరించబడింది. ఈ పురూరవుడు కూడా ఒకానొక సందర్భంలో ఊర్వశి, ఆ పైలోకాల్లో ఉండే ఊర్వశి అనుకోకుండా భూలోకానికి రావాల్సి వచ్చింది శాపకారణంగా. ఆ ఊర్వశి కథలు విన్నటువంటి పురూరవుడు ఊర్వశి కావాలని కోరికతో ఉన్నాడు. ఆ ఊర్వశి వచ్చినప్పటికీ ఆమె కాపురం అంగీకరించారు ఇద్దరు కూడా. ఆవిడ కొన్ని నియమాలు పెట్టింది. తన దగ్గర మేకలు ఉన్నాయి. మేకలు కొంతమంది, గొర్రెలు కొంతమంది, ఏదైనా ఒకటే, రెండు అది జాతి. అందుకని ఆ మేకలను ఎప్పుడు సంరక్షిస్తూ ఉండాలి. నేను నెయ్యి మాత్రమే ఆహారంగా తీసుకుంటాను, నాకు ఎలాంటి లోపం లేకుండా చూడాలి. మనం కలిసి ఉన్నటువంటి సందర్భంలో తప్ప మరెప్పుడు కూడా నువ్వు నాకు నగ్నంగా కనపడకూడదు అని కొన్ని నియమాలు పెట్టి కలిసి ఉండడానికి అంగీకరించాడు. అంటే కొన్ని సందర్భాలు గమ్మత్తుగా ఉంటాయి మనకి. ఇది అంగీకార యోగ్యం అవునా కాదా అంటే కాంటాక్ట్ మ్యారేజ్ లాంటిది. దేవతా స్త్రీలకి కొన్ని నియమాలు ఉండవు, ముఖ్యంగా అప్సరస లాంటి వాళ్ళకి నియమాలు ఉండవు. అంచేత వాళ్ళు కొంతకాలం ఒకరితో ఉంటారు, కొంతకాలం ఒకరితో ఉంటారు. కానీ ఉన్నప్పుడు ఎవరితో ఉన్నారో వాళ్ళకి అంకితమై ఉంటారు. అలాంటి ఒక జాతి మనకు కూడా భూలోకంలో వ్యభిచారం వేరు, వేశ్యకాంత వేరు. మనం ఇంటికి సమానం చేసుకుంటాం. అంటే ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు వ్యభిచారి కిందకి వస్తారు. కానీ ఎవరైనా అంగీకరించినప్పుడు వాళ్ళ దగ్గర ఉండిపోవడం అది వేశ్యావృత్తి కిందకి వస్తుంది. అంటే ఇవి కొన్ని ధర్మము అధర్మము చెప్పడం కష్టం. కొన్ని కాలాలు నిషేధించబడ్డాయి, కొన్ని కాలాలు అంగీకరించబడ్డాయి. మనం పురాణాలు చెప్పుకుంటాం, పాతకాల విషయాలు కాబట్టి అక్కడ తప్పుల్ని ఆలోచించే శక్తి మనకు ఉండదు. దాన్ని మనం తీసుకుని అప్పుడు జరగలేదా అని మనం వితండవాదాలకు వెళ్ళి మనం మనసులు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి కథ చెప్తే కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ చెప్పకపోతే తప్పదు. ఆ జరిగిన వృత్తాంతం లేదు. అలా కొన్ని ఆ నియమాలతో వీటిద్దరు కాపురం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు ఈ ఊర్వశి ఎక్కడ ఉండాలి? నిజానికి అది స్వర్గంలో ఉండాలి. రంభా మేనక తిలోత్తమ ఉన్నారు, ఊర్వశి కూడా ఉన్నారు. ఊర్వశి అనుకోకుండా కిందకు వచ్చింది. ఆ ఊర్వశి లేకుండా ఉండే సభ అంతగా అందంగా అనిపించట్లేదు ఆ పాప ఇంద్రుడికి. ఆ సంతోషం కలిగించట్లేదు. ఆ ఊర్వశిని తీసుకురండి అయ్యా, అసలు ఈ సభలాగా ఉండట్లేదు, ఆ నృత్యం నచ్చట్లేదు, ఊర్వశి ఉంటేనే ఈ సభకి అందం చేకూరుతుంది అని ప్రేరేపించాడు. ఇప్పుడు ఊర్వశిని తీసుకురావాలి ఎట్లాగా?
అదే గంధర్వుడు ఒక ప్రణాళిక వేసుకొని రాత్రి కాలంలో ఆ మేకని దొంగిలించారు. అవి మేమేమే అవడం మొదలుపెట్టాయి. ఈయన అనుకోకుండా రాత్రి కాలం కాబట్టి అనుకోకుండా బయటకు వచ్చాడు. రక్షించే రేపం పెట్టిందిగా, నువ్వే కాపాడని చెప్పింది వాడి పై నుంచి. ఆ కాపాడడం కోసం ఈయన బయటకు వచ్చాడు. ఆ సందర్భం తరుక్కుని ఒక మెరుపు మెరిసింది. ఈయనేం అనుకోలేదు, నేను మామూలుగా ఉన్నాడు. ఆ మెరుపులో ఈయన దేహాన్ని చూస్తున్నారు. మాట తప్పాడు కదా, నగ్నంగా కనపడ్డాడు కదా, ఆవిడ వదిలేసి వెళ్ళిపోయాడు. మేకలు వీళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఊర్వశిని ఇంద్రసభలో ప్రవేశపెట్టారు. అప్పటికి పురురవుడికి 6 సంతానం కలిగింది. ఆయువు, శృతాయువు, సత్యాయువు, అలాగే రయుడు, విజయుడు, జయుడు అని 6 సంతానం. 6 ఇలా మళ్ళీ ఈ పురురవుడు ఒక్కొక్కరికి మళ్ళీ సంతానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో ఆయువు పెద్దవాడు. ఇక్కడ పురురవుడి యొక్క వృత్తాంతం ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, ఈ ఊర్వశి పైన మరులుకొని ఉన్నాడు. ఆయన వెళ్ళగా పిచ్చివాడైపోయాడు సుమారుగా ఊర్వశి లేకపోవడంతో. అన్ని ప్రాంతాలు తిరుగుతుంటే ఊర్వశి ధ్యానం చేసి తిరుగుతూ ఉంటాడు ఆయన. అలా తిరుగుతున్నప్పుడు ఆ ఊర్వశి అంది, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటే నువ్వు గంధర్వులు వేడుకో, వాళ్ళు నీకు సహాయిస్తాను అందజేస్తారు అని చెప్పింది పాప. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, గంధర్వులు ఊర్వశి ఇవ్వకుండా ఒక 2 చెక్క దిమ్మలు ఇచ్చారు. వాటినే ఊర్వశిగా భావించి ఇది నేను, ఇది ఊర్వశి. ఆ కర్రలతో పిచ్చివాడు అలా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. కొంతకాలానికి మళ్ళీ అక్కడ పడేసి దిమ్మరై తిరిగాడు. కొంచెం స్మృతిలో కాడు, పిచ్చివాడికి అప్పుడప్పుడు మళ్ళీ బుర్ర పని చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ గమనించి వచ్చేటప్పటికి ఆ దిమ్మల బదులుగా అక్కడ 2 చెట్లు మొలుచుకున్నాయి, శమీయును రాగి కలిపి. వాటి 2 వస్తువులు తీసుకొని ఈయన దాన్ని అరణిగా భావించి దాన్ని రుద్దడం మొదలుపెట్టాడు. అట్లా అగ్ని సృష్టించబడింది పురురవుడితో అని చెప్పేసి త్రేతాగ్ని అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రత్యేకించి. అప్పటిదాకా త్రేతాగ్ని లేదని, ఆవహనీయాగ్ని, అలాగే గార్హస్పత్యాగ్ని అని మనకి 3 రకాల అగ్నులు మనం వాడేటువంటి నిత్యాగ్నిహం. ఈయన 3 అగ్నులు ప్రతిష్ఠ చేస్తారు యజ్ఞాలు చేసేటప్పుడు. ఆ సిద్ధాంతాలు ఈయన ప్రవేశపెట్టండి. కొంచెం చిన్న వృత్తాంతం ఉంది అక్కడ, అలాంటి వృత్తాంతం అని చెప్పి అందుకు పురురవుడి యొక్క వృత్తాంతం చెప్పి ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆయన ఆ గంధర్వుడిని ప్రార్థించి గంధర్వుడి అనుగ్రహం చేత మళ్ళీ ఊర్వశిని పొందాడు, పైలోకాలకు వెళ్ళి అని ఒక కథ ఉంది. ఇక ఆయువుకి నహుషుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఈ నహుషుడే తన యజ్ఞాలు చేసి ఆ నహుషుడు యజ్ఞ ప్రభావం చేత ఇంద్రుడిగా మారాడు. ఇంద్రుడు లేని కాలంలో ఇంద్రుడిగా మారిన సందర్భంలో అధికారం వచ్చినప్పటికీ ఎవరికైనా కూడా ఒక్కసారి ఆ అధికారంలో చిత్తభ్రమ కలుగుతుంది. నేను ఇంద్రుడి కాబట్టి ఇంద్రుడి పత్ని కూడా నాకు పత్ని కావాలని మొదలుపెట్టాడు అక్కడ. ఆ రకంగా అతను చెప్పేటప్పటికీ శచీదేవి చాలా బాధపడి ఇలా కోరుతున్నాడు ఏంటి, ఎవరు ఇట్లాంటి పరిస్థితి చేయలేదని. అప్పుడు బృహస్పతిని వేడుకుంటే ఆయన సలహా చెప్పాడు, నువ్వు అంగీకరించు, కానీ అతను మీ ఇంటికి వస్తానంటాడు, అందుకని నువ్వేం చేస్తావంటే సప్తర్షులతో మోసేటువంటి పల్లకిలో అయితే నేను అంగీకరిస్తానని చెప్పు అని చెప్తాడు. అందుకని ఈయన రాజుగారు కదా, అందరూ నా మాట వినవలసిందే అని ఆ సప్తఋషితో మోసే పల్లెకి నిలబడి దాంట్లో కూర్చొని వస్తాడు. ఈయన అది ఆతుత ఎక్కువగా ఉంది కాబట్టి సర్ప అంటూ వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. ముందు అగస్త్య మహర్షి ఉన్నాడు పాపం. ఆయన ఒక్కసారి కోపాన్ని పొంది బుద్ధి లేనటువంటి నీకు నువ్వు సర్పంగా మారిపోవని అన్నాడు. అలా నహుషుడు సర్పంగా మారాడు. ఆ విధంగా ఆ తర్వాత ఆయన సంతానం మళ్ళీ రాజ్యానికి వచ్చారు. ఇలా కొన్ని వృత్తాంతాలు ఇక్కడ మనకి జరుగుతుంటాయి. ఆ వంశంలో ఇంకా ధర్మంత్రి ఇలాంటి వాళ్ళు పుట్టారు. అక్కడి నుంచే మళ్ళీ శతవృద్ధుడైనటువంటి వాడు పుట్టాడు ఆ వంశంలో. అక్కడి నుంచి గాధి అనేటువంటి మహారాజు పుట్టాడు. ఆ తర్వాత ఆ గాధికి విశ్వామిత్రుడు పుట్టాడు. ఆ విశ్వామిత్రుడు 100 మంది కొడుకులు, వాళ్ళ మధుచ్యూతుడి పేరుతో వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి వచ్చారు. అంటే ఇక్కడ ఆ వృత్తాంతం మరి పెద్దగా అక్కడికి దాన్ని అక్కడికి పెట్టుకుంటున్నాము. ఈ రకంగా మరి ఆయనకి 6 సంతానంలో ఒక్కొక్క సంతానము సుతాయుడికి సంతానం ఉంది, అట్లాగే రయుడికి సంతానం ఉంది, విజయుడికి సంతానం ఉంది, జయుడికి సంతానం ఉంది. ఇలా సంతానం వృద్ధి పడుతుంది. ఈ క్షతవృద్ధుడైనటువంటి వాడి దాంట్లోనే మరి చాలామంది పెద్ద పెద్ద మహారాజులు పుట్టారు. దాంట్లో ప్రత్యేకించి మనము చెప్పుకునే వృత్తాంతంలో ఈ నహిషుడు పదవి వదిలిపెట్టిన తర్వాతనే
ఆ నహిషుడికి ఇంద్ర పదవి పోయింది. అతనికి యతి అని, యయాతి అని, సంయాతి అని, ఆయాతి అని, నియతి అని, కృతి అని సంతానం 6 కొడుకులు ఆ నహుషుడికి. యతి అనేవాడు రాజ్యాన్ని పరిపాలించకుండా ఆయన సన్యాసిగా వెళ్ళిపోయాడు, తపస్సు వెళ్ళిపోయాడు. రెండవ వాడు యయాతి రాజ్యానికి వచ్చాడు. కాబట్టి యయాతి చరిత్ర మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ యయాతికి ఇక్కడ సంతానంలో ఏంటంటే ప్రత్యేకించి భార్య దేవయానే అయింది. యయాతేమో క్షత్రియుడు, దేవయానేమో బ్రాహ్మణ కన్య. ఈ బ్రాహ్మణ క్షత్రియుడు ఎలా వివాహం అయింది అని ఎవరిని అడుగుతారు. అందుకని ఇక్కడ ఆ కథ చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ వంశంలో మన తర్వాత మనకి పరమాత్మ యొక్క జన్మ కూడా జరిగింది కాబట్టి. ఆ యయాతి రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్యపాలన చేస్తున్న ఆ సందర్భంలో ఇక్కడ రాక్షసుల గురువేమో శుక్రాచార్యుల వారు. ఆయనకి దేవయ్య అనేటువంటి కూతురు ఉంది. ఆ కూతురు మీద చాలా ప్రేమ ఈయనకి. సుమారుగా ఆమె మాటని వ్యతిరేకించే తత్వం కాదు ఈయనకి. చాలామంది అలా అంటుంటారు, ఆ పిల్ల మాట వ్యతిరేకించడం ఇష్టం ఉండదు, వాళ్ళు ఏం చేస్తుంటారు, అతి ప్రేమ అంటాం దాన్ని. ఈ రకంగా ఉన్న సందర్భంలో ఒకానొక కాలంలో ఆ రాజుగారు అంటే రాక్షస రాజు వృషపరుడు. వృషపరుడు రాజు కూతురు శర్మిష్ఠ. ఈ శర్మిష్ఠ దేవాన్ని ఇద్దరు సుమారుగా ఒకే వయసులో ఉంటారు. చెలికత్తలాగా రాజుగారి కూతురు, ఈయన పురోహితుడి కూతురు సఖ్యంగా ఉంటారు. చెలికత్తలు కలిసి ఆడుకుంటుంటారు. ఓ సందర్భంలో కలిసి స్నానాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఋషులు వస్తున్న అలిజడి కలిగి ఒకసారి వాళ్ళు ఆ నదుల నీళ్ళ నుంచి బయటకు వచ్చి ఆ శర్మిష్ఠ ఆ తొందరలో దేవయాని వస్త్రాలు కట్టుకుంది. ఇంతే, పెద్ద తప్పేం చేయలేదు. కట్టుకునేటప్పటికీ దేవయానికి కోపం వచ్చింది. నా బట్టలు నువ్వు కట్టుకుంటావా? నువ్వు కట్టుకున్న బట్టలు మేము బ్రాహ్మణం కదా, మాది పెద్ద వంశము, మీ చిన్న వంశము, నా బట్టలు నువ్వు ఎట్లా కట్టుకుంటావని కొంచెం పోట్లాడుతూ రాజకన్య కదా. ఆ పక్కకు ఒడ్డు మీదకి వచ్చారు. ఒక తోపు దోస్తుంది, చిన్న గుంటులో పడిపోయింది. ఆవిడ గుంటులో పైకి రావడానికి లేదు పాప. ఇలా పడిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది మామూలుగా. అలా పడిపోయినప్పుడు లోపల నుంచి అరుస్తోంది, బయట ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు ఎక్కడికి వాళ్ళు అక్కడ. అనుకోకుండా యయాతి ఆ ప్రాంతంలో వస్తున్నారు. ఏదో ఆర్తనాదం వినపడుతుందని తన ఉత్తరీయాన్ని కిందికి వేసి ఆ ఉత్తరీయాన్ని ఇచ్చి చెయ్యి ఇచ్చి పైకి లేపాడు. చెయ్యి ఇచ్చి పైకి లేపితే, నువ్వు నా పాణిగ్రహణం చేశావు, నువ్వే నా భర్త ఉంటుంది. ఇది విచిత్రంగా ఉంది కథ. పాణిగ్రహణం చేశావు కదా, నా చేయి పట్టుకున్నావు కదా, కాబట్టి నువ్వు నా భర్తవు, మనం వివాహం చేసుకోవాలి. ఇలా ఎందుకు అడిగింది అంటే మరి దానికి ఒక పూర్వ వృత్తాంతం కొద్దిగా ఉంది. అంతవరకు దేవతల దగ్గర లేనటువంటి విద్య రాక్షస దగ్గర ఉంది. గురువు గారి దగ్గర శుక్రాచార్య ముస్సంజీవి విద్య, మరణించిన వాళ్ళని పుట్టించేటువంటి విద్య శుక్రాచార్య వారి దగ్గర ఉంది. ఆ విద్యను పొందడం కోసమని బృహస్పతి కొడుకు కచుడు అనేటువంటి వాడిని విద్యాభ్యాసం కోసం శుక్రాచార్య వద్ద పంపించారు. విద్య చెప్పే వాళ్ళకి ఈ భేదాలు ఉండకూడదు కూడా. అంటే అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళ విద్య బోధించాలి. కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, సంప్రదాయాలు పాటించి బోధించాలి. సంప్రదాయబద్ధుడే కాబట్టి అంగీకరించాడు. రాక్షసుల బాలకులతో మధ్యలో ఉండి ఇతను నేర్చుకుంటున్నాడు. అందంగా ఉంటాడు 1, చాలా అనుకోగా ఉంటాడు 2, వినయ విధేయులతో ఉంటాడు 3, గుణ సంపన్నుడు 4. ఈ మంచి విషయాలు చెప్పగానే గ్రహించే తత్వం కూడా ఆ కచుడికి ఉంది. ఇలాంటి కచుడు చక్కగా నేర్చుకుంటున్నాడు, గురువుగారు చెప్తున్నా వింటున్నాడు, గురుగారికి అనుకూలంగా ఉన్నాడు. నెమ్మది గురువుగారికి కచుడి మీద కూడా కొంచెం అభిమానం ఏర్పడింది. రాక్షస బాలకులకి కచుడి మీద కొంచెం ద్వేషం ఏర్పడింది. ఇప్పటిదాకా మాకు ప్రాధాన్యత ఇచ్చేవాడు, ఈయన పెద్దాన్ని కచుడు పిలుస్తున్నాడు, మనం మించిపోయాడని. కొత్త పిల్లవాళ్ళు వస్తే ఎలాగ పాత వాళ్ళు కొంచెం వ్యతిరేకత చూపిస్తారో ఆ వ్యతిరేకతని, అంటే విద్యాభ్యాసంలో వ్యతిరేకత ఉండకూడదు నిజానికి, కానీ అది ఉంటుంది ఇక్కడ. అందుకని ఆ గురువు గారి యొక్క మనస్సును మార్చాలి అనే ఉద్దేశంతో, వీడికి ఏదైనా హాని చేయాలి, ఎంతసేపు కచుడు పిలుస్తున్నాడు అనే ఉద్దేశంతో ఈ కచుని చంపేస్తే బాగుంటుంది. రాక్షసులు ఆలోచన వచ్చే వాళ్ళకి, మూర్ఖపు ఆలోచన. కానీ ఈ దేవయాని ఆ కచుని చూసి మోహిస్తోంది, ప్రేమిస్తోంది లోపల. ఇది 1 వే ట్రాఫిక్. ఈ కాలం చెప్పాడు 1 వే ట్రాఫిక్ అన్నారు. ఆయనకి పెద్దగా ఇష్టం లేదు,
కానీ దేవయాని మాత్రం ఆ అబ్బాయి మీద మొరలు పెట్టుకుంది. ఈ సందర్భంలో ఈ రాక్షసులు ఒక ప్రణాళిక పూని వాడిని సంహరించి అడవిలోకి వెళ్ళినప్పుడు సాయంకాలం అయింది. మామూలుగా వచ్చేవాడు కచుడు రాలేదు. ఇంకా రాకపోయేటప్పటికీ నాన్న కచుడు ఇంకా రాలేదు, రోజు ఈ పాటికి వచ్చేసేవాడు, రాలేదు, ఎక్కడున్నాడో ఏమిటో అని మళ్ళీ 4 సార్లు అయ్యేటప్పటికీ ఆయన దివ్యదృష్టితో చూస్తే అక్కడెక్కడో పడిపోయి ఉన్నాడు. మహాత్ముడు తన ముత్సంజీవి విద్య ప్రవేశపెట్టి మళ్ళీ బ్రతికించాడు. వచ్చాక రాక్షసు మళ్ళీ తెల్లవారు క్లాసులో కనపడ్డాడు కదా మళ్ళీ తరగతిలో. ఇలా ప్రయత్నం చేస్తే లాభం లేదే, మనం సంహరిస్తే మళ్ళీ బ్రతికిస్తుంటాడు వీడిని అని వాళ్ళు ఇంకా కొంచెం లోతుగా ఆలోచించి వాడిని సంహరించి కాల్చి బూడిద చేసి, ఈ శుక్రాచార్య వారికి సురాపానం అనే ఒక అలవాటు ఉంది. ఆయన తాగే సురలో కలిపి ఆయన తాగించారు. మామూలుగా యథావిధిగా మళ్ళీ సాయంకాలం అయింది, రాలేదు. ఈ దేవాన్ని వెంటపడింది, నాన్న కచుడు లేకపోతే నాకు తోచదు, కచుడు రావాల్సిందే, కచుడు ఎక్కడ ఉన్నారో తెలియదు, నువ్వు ఒకసారి ప్రయత్నం చేయి అంటప్పటికి మళ్ళీ ఆయన దివిడి చూస్తే పొట్టలో కనపడ్డాడు. ఈ పుట్ట కనపడ్డటువంటి వాడిని ఎలా బ్రతికించాలి? ఇప్పుడు బ్రతికించి బయటకు వస్తే తాను మరణిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆలోచించి ఏం చేయాలి ఇప్పుడు అని ఆ లోపల ఉండే గర్భంలో ఉండేటువంటి కచుడికే ఆ విద్యని అందజేశాడు. ఇక్కడ కథలో ఇంకొక దగ్గర ఏం చెప్తారంటే, అట్లా కాకుండా ఈయన దేవయానికి ఉపదేశం చేశాడని, ఆ దేవయాని మళ్ళీ కచుడు బయటకు వచ్చాక బ్రతికించిందని ఒక రకంగా చెప్తారు. కానీ మనకు అట్లా లేదు కథ. ఈ కచుడికే ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తే ఆయన బయటకు వచ్చాక ఆ శుక్రాచార్యుడు మళ్ళీ బ్రతికించాడు తన విద్య చేత. ఆ విధంగా ఇద్దరికి విద్య మళ్ళీ అట్లాగే ఉంది. కచుడు యొక్క వచ్చినటువంటి పని పూర్తయింది, విద్య పూర్తయింది కాబట్టి ఆ విద్యను పొందాడు. కాబట్టి గురువుగారు నమస్కరించి నేను దేవలోకానికి వెళ్ళిపోతాను అని అంటే అక్కడ దేవాన్ని చెప్తే దేవయాన్ని మళ్ళీ తిరిగి ఈయనకి బతికించిందని, అందువల్ల కచుడికి ఆ విద్య రాలేదు అని ఒక రకం చెప్తారు. కానీ అక్కడ అట్లా లేదు, అది దేవయాని ద్వారా పొందారని అట్లా పరిస్థితి అక్కడ లేదు. కానీ కచుడికి ఈమె ప్రేమిస్తోంది కాబట్టి అలా వెళ్ళిపోతే నేను చాలా మడుగున వివాహం చేసుకో అంటున్నాను. అంటే నువ్వు గురుపుత్రికవై సోదరితో సమానం అవుతావు, నేను ధర్మం తప్పేవాడిని కాదు, నాకు నీ మీద అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు, అది నువ్వు చేసుకునే ఆలోచన నేనేం చేయలేను, అందులో నేను వివాహం చేసుకోను అని చెప్పడానికి ఆమె కోపం వచ్చింది, నా మాట వినలేదని. అందుకే ఏం చెప్పించింది ఆవిడ్ని, నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోవుగా అని చెప్పింది. అంటే బూడిదలో కోసం పని అయిపోయింది కష్టపడితే. అప్పుడు కచుడు నాకు పనికి రాకపోయినా నేను సత్యవంతుడిగానే ఉన్నాను కాబట్టి, నా మనసులో ఎలాంటి చెడు కోరికలు లేవు కాబట్టి, నాకు పనికి రాకపోయినా నా వల్ల నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ విద్య పనికి వచ్చేట్టుగా ఉంటుంది అని తాను శపథం చేశాడు. అదేవిధంగా అలా చేసి నువ్వు అనవసరంగా నన్ను శపించావు కాబట్టి, బ్రాహ్మణకు ఉండే లక్షణం కాదు కాబట్టి నువ్వు పట్టుదలతో ప్రవర్తించావు, అందువల్ల నేను బ్రాహ్మణుడు వివాహం ఆడకుండా ఉండుగాక అని చెప్పించాడు. ఆ కారణం నెపంగా పెట్టుకొని ఇప్పుడు ఈ దేవయాని నన్ను ఎట్లా బ్రాహ్మణుడు వివాహం చేసుకోరు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు వివాహం చేసుకుంటాను. ఆ విధంగా యయాతికి దేవయాని భార్య అయింది. ఇప్పుడు ఇంకా కోరిక అయినా ఈ వివాహం అయింది, కానీ దేవయాని ఎంత పట్టుదల అంటే ఈ శర్మిష్ఠను అవమానం చేసింది. అందుకని వృషపరుడి నువ్వు పౌరోహిత్యం చెయ్యొద్దు అని చెప్తుంది తండ్రికి. మనకి ఉండొద్దు రాజుల దగ్గర, వాళ్ళ మాట మనం వినడం ఏంటి, పౌరోహిత్యం చేయొద్దన్నాడు. ఈయన కూతురు కోరిక మేరకు సరే అన్నాడు. ఈయన వృషపరుడు గురువుగారు రావట్లేదు, గురువుగారికి సలహాలు ఇవ్వటం లేదు, ఆయన వచ్చి గురువుగారు ఏంటి గురువుగారు అంటే నేను పౌరోహిత్యం మానేసి అమ్మాయికి ఇబ్బంది పడుతుందని చెప్పాను. జరిగిన లోపం ఏంటంటే ఇలా జరిగింది, మా అమ్మాయికి అవమానంగా భావిస్తుంది. ఈవిడేం పెద్దబట్టింది, నాతో పాటుగా శర్మిష్ఠ నాకు సేవకురాలుగా రావాలి అక్కడికి. ఎంత పిచ్చి పట్టుదల ఆలోచించాడు, ఇవన్నీ మూఢపు ఆలోచనలు ఇవన్నీ. అంటే శర్మిష్ఠ ఒక రాజుగారి కూతురై ఉండి ఇప్పుడు ఈవిడికి బానిసగా ఆ రాజ్యానికి వెళ్ళాలి. ఇలాంటి కోరుకు దేవయ్యాలి. ఉత్తమరాలి అందంగానే ఉంటుంది, దాంట్లో ఏం రావు, కానీ కుళ్ళు బుద్ధి ఉంటావు. ఇలాంటి లక్షణాలతో శర్మిష్ఠ కూడా మరి అంటే పురోహిత్యము లేకపోతే కష్టం కాబట్టి
శుక్రాచార్యులు అంగీకరించి ఆయన పౌరోహిత్యాన్ని అంగీకరించాడు. ఈయన శర్మిష్టని దాసిగా పంపించాడు. ఆ రాజ్యానికి వెళ్ళారు. యయాతికి మళ్ళీ నియమాలు పెట్టింది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా శర్మిష్ట వైపు చూడడానికి వెళ్ళలేదు అని. ఆ విధంగా యయాతిను దేవయానికి ఆలక్షేపం చేస్తున్నారు. ఆ దేవయాని యందు యదువు అనేటువంటి వాడిని, అలాగే తుర్వసు అనేటువంటి వాడి ఇద్దరు కొడుకుని కన్నాడు ఈ యయాతి. ఒకానొక సందర్భంలో అనుకోకుండా తెలియకుండానే శర్మిష్ఠ కూడా పాపం చాలా రాజకన్య, నీరసించిపోయి ఉంది. అనుకోకుండా ఉద్యానవనంలో శర్మిష్ఠ కనపడింది. అప్పుడు ఆవిడ అంది, నేను కూడా ఒక స్త్రీనే కదా, నాకు కోరికలు ఉంటాయి కదా అని ఆవిడ రాజుగారిని కోరింది. ఆవిడ రాజకన్య, ఇరువురు రాజుగారి కాబట్టి ఆ దేవయాన్ని లేని సందర్భంలో ఆవిడ గర్భధానం చేశాడు. ఆ శర్మిష్ఠకి దృశ్యుడు అని, అనువు అని, పూరు అని ముగ్గురు కొడుకులు పుట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మరి ఈ దేవయాని, నాకు తెలియకుండా భర్త నన్నే మోసం చేశాడా అని మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలిగి మళ్ళీ శుక్రాచార్యకి 2 అల్లుడు ఇలా చేశాడు అంటే ఎవరిలో ఉన్నాడు గర్వంగా ఉన్నాడు అతను. అతను ఎవరు పోయి ముసలపడవుగా కానీ చెప్పించాడు అల్లుడు. ఇలా చెప్పిస్తే మళ్ళీ ఏమవుతుందని పరిస్థితి? ఇది దేవాల సుఖం ఉంటుందా అంటే మూర్ఖం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ప్రయోజనం ఆలోచించారు, చెప్పించాడు. అప్పుడు యయాతి మళ్ళీ ప్రాధేయపడి, దేవయాని సుఖం ఎట్లా ఉంటుందా ఇలా చెప్పిస్తే బాగానే ఉంది అంటే అప్పుడు శుక్రాచార్య చెప్పాడు, నీ యవ్వనాన్ని ఎవరైనా తీసుకొని వాళ్ళ అంటే నీ ముసల్తనాన్ని తీసుకొని యవ్వనాన్ని ఎవరైనా ఇస్తే నువ్వు యవ్వనవంతుడు అవుతావు అని చెప్పారు. తన సంతానం ఉంది కదా, ఆ యదువు తుర్వసుడు వీళ్ళు వాళ్ళని అడిగాడు. మొట్టమొదటి దేవయాని సంతానాన్ని అడిగితే, ఏం నాన్న మాకు పెళ్ళిగిడి వచ్చింది, మేము పెద్దవాళ్ళం అయ్యాం, మాకు పెళ్లి చేయడం అనేసి నువ్వు ఇంకా సుఖపడతానంటావేంటి, నీకు పిచ్చా, మేము అంగీకరించమన్నాడు. ఆ యదువు మాటనే తుర్వసుడు పాటించాడు, ఆ మాటలనే దృశ్యుడు పాటించాడు, ఆ మాట అనువు కూడా పాటించాడు. చివరి వాడు మాత్రం పూరు అనేటువంటి వాడు మాత్రం తండ్రి మాటను గౌరవిస్తూ ఉండి, నాన్న నేను మీ ముసల్తనాన్ని నేను తీసుకుంటాను, నా యవ్వనాన్ని తీసుకొని ఆ యవ్వనాన్ని ఆయనే ప్రసాదించి ఆ ముసల్తనం తీసుకున్నాను. అందువల్ల ఈ యయాతి ఏం చేశాడు, నా మాటను మీరు తిరస్కరించారు కాబట్టి మీకు రాజ్య అధికారం లేకుండా ఉంటుంది అని శపించాడు. అందుకే యదువులందరికీ రాజ్యాధికారం లేదు, కానీ కొంతమంది చిన్న చిన్న పాలకులుగా ఉన్నారు. రాజ్యాధికారం అంటే స్వతంత్రంగా రాజుగా ఉండే అధికారం లేదు. ఈ విధంగా కొంతమంది అధికారం కోల్పోయారు. పూరుడికి మాత్రం తన కోరిక తీర్చాడు కాబట్టి అతనికి రాజుగా ఉండేటువంటి అధికారాన్ని కల్పించాడు. తర్వాత కొంతకాలం పాటు దేవయాని ఆ యయాతి చాలా కాలం పాటు సుఖాలు అనుభవించారు. కానీ అనుభవించి విసుగొచ్చి చివరికి ఆ యయాతి దేవాని ఒకరికొకరు మాట్లాడుకుంటుండి, ఈ కామం ఎంతకాలము తీర్చుకున్నా తీరేది కాదు, దీన్ని వదిలిపెట్టవలసిందే ఆ నిశ్చయానికి వచ్చి ఇద్దరు కూడా మళ్ళీ తన యొక్క యవ్వనాన్ని మళ్ళీ తిరిగి ఆ కొడుక్కి ఇచ్చేసేసి మళ్ళీ ముసల్తనాన్ని అంగీకరించి ఇద్దరు కూడా వానప్రస్థాశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పూరుడు రాజ్యానికి వచ్చాడు. ఇది ఇక్కడ ప్రత్యేకించి వృత్తాంతము. అంటే ఆ యయాతి నుంచి ఇప్పుడు పూరుడికి రాజ్యం వచ్చింది. ముందు పురుడు, పురుడు ఆయువు కొడుకు నహుషుడు, నహుషుడు నుంచి యయాతి, యయాతి నుంచి పూరుడి తర్వాత జనమేజయుడు. ప్రజల రకరకాల వంశంలో చాలామంది పుడుతూ వచ్చారు. ఆ రకం వంశం చాలా పెరిగింది వాళ్ళది. ఆ వంశంలోనే మరి దుష్యంతుడు అనేటువంటి మహారాజు కూడా పుట్టాడు. దుష్యంత మహారాజు అంతా ప్రత్యేకించి దుష్యంతుడు పుట్టాడు. ఈ దుష్యంతుడు మంచి చక్రవర్తి, గొప్ప చక్రవర్తి, ధర్మపరుడు, అన్ని శక్తులు ఉన్నటువంటి వాడే. ఒకానొక సందర్భంలో వేటాడి కర్మ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆ కర్మ మహర్షి ఆశ్రమానికి వచ్చేటప్పటికీ అక్కడ ఒక అందాల రాశి కనపడింది. కర్మ మహర్షి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. వీళ్ళు పూలు కోసుకుంటూ ఉద్యానవనంలో ఉన్నారు. ఆమెతో పాటు చెలికత్తలు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఈ అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయి కూడా రాజు చూసి కొంచెం మోహించింది, కొంచెం సిగ్గుపట్టింది. ఆ సందర్భంలో నీవెవరమ్మా, బ్రాహ్మణ కన్యలాగా కనిపించట్లేదు నువ్వు అంటే చాలా లోతైనటువంటి అంశం ఇక్కడ. అంటే ఒక వ్యక్తిని చూస్తే వీడు బ్రాహ్మణ కన్య, క్షత్రియ కన్య,
వైశ్యకన్య అని చూడడానికి శక్తి కూడా ఉంటుంది. కొద్ది ఒకే రకంగా ఉంటారు, చెప్పడం కష్టం. కానీ నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నావు, కానీ నీ లక్షణం చూస్తూ ఉంటే నువ్వు ఆ విధంగా కనిపించట్లేదు, నువ్వు రాచకన్యలాగా లేదా ఏదైనా అప్సరస కాంతమో ఏదో అయి ఉంటావు, బ్రాహ్మణ కన్య కాదట్టుగా అనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆమె అంగీకరించి, అవునయ్యా నువ్వు చెప్పిన మాట వాస్తవమే, నేను విశ్వామిత్రుడి యొక్క కూతురును, ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుల వారితో ఉండే కోపము చేత తపస్సు కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అతిశంకుడి విషయం అయిపోయింది ఒక దగ్గర. బ్రహ్మదేవుడు రాజర్షి అని పిలిచారు తప్ప ఈయన పెద్దగా మహర్షి, ఈయన బ్రహ్మర్షి అని పిలవలేదు. ఎందుకు? కామం వదిలిపెట్టగలగాలి, క్రోధము కూడా వదిలిపెట్టగలిగితేనే బ్రహ్మర్షి పదవి వస్తుంది. అంటే ఇంద్రియానికి ఇంకా లోలత్వం ఉంది, కానీ తపశక్తి ఉంది. నువ్వు ఇంద్రియోడుగా ఉన్నావు, ఇంద్రియానికి ఇంకా నువ్వు జయించలేదు కాబట్టి నీకు అధికారం లేదని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రహ్మర్షిని కావాలనేటువంటి పట్టుదల ఈయనది. అందుకే అది వదిలిపెట్టి మళ్ళీ మొదటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో మేనక వచ్చింది అక్కడికి. ఆ మేనక చూసి ఈయన పాప తపస్సు వదిలిపెట్టి మేనకతో కాలక్షేపం చేశాడు. అలా మేనకతో కాలక్షేపం చేసే సందర్భంలో ఈ అమ్మాయి పుట్టింది. ఆవిడ వచ్చిన తపస్సు భగ్నం చేయడం కోసమే కదా, కామాన్ని జయించడం పరీక్షించడం కోసమే కదా. ఆవిడ కన్నది వెళ్ళిపోయింది. నేను ఎంత పొరపాటు చేశాను, మా కామాన్ని నేను లొంగిపోయాను, వశిష్ఠ వాడిని ఎప్పుడు జయిస్తాను మళ్ళీ అని ఆమెను వదిలిపెట్టి ఈయన కూడా తపస్సుకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కనుమ మహర్షి ఆ అమ్మాయిని పెంచాడు. వాడు పెంపుడు తండ్రి కనుమ మహర్షి. ఈ వృత్తాంతం చెప్పి శకుంతల, నన్ను శకుంతల అంటారు, నేను మేనక కూతురుని, విశ్వామిత్రుడు సంతానాన్ని అని చెప్పింది. విశ్వామిత్రుడు రాజుగారు కదా, ఆ విధంగా పరస్పరం అంగీకారం చేసుకొని ఇక్కడ ఆయన వాళ్ళు కాలక్షేపం చేశారు. ఈయన వెళ్ళిపోయాడు. అన్ని గుర్తులు ఇచ్చాడు, ఒక ఉంగరం లాంటిది ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు వచ్చేసరికి తర్వాత కాలం రావాల్సిందని చెప్పి నేను వెళ్ళిపోయాడు మామూలుగా. కొంతకాలం జరిగింది, గర్భవతి అయింది ఈవిడ, సంతానాన్ని కన్నది, అందమైన బాలుడు పుట్టాడు. కనుమ మహర్షి వాడికి పేరు పెట్టి వాడి జాతకం చూసి గొప్ప చక్రవర్తి అవుతాడని భరతుడు అని నామకరణ చేశారు. వాడిని పెంచుతున్నారు. పుట్టమధ్య బలంగా ఉన్నాడు వాడు. ఆ జంతువులతో, క్రూర జంతువు భయం లేదు వాడికి. ఆ జంతువులకి ఆనందంగా తిరుగుతూ ఉంటాడు, సింహాన్ని దూరం పట్టుకొని లాగుతూ ఉంటాడు వాడు. అడవి పిల్లలకి ఎట్లా ఉంటే భయాలు ఉండవు వాళ్ళకి సాధారణంగా. అలా పెరిగాడు కాబట్టి వాడికి ఆ భయం లేదు. అట్లా ఉన్నాడు. తర్వాత కాలం లోపల ఆ అబ్బాయిని శకుంతలు కలిపి, అమ్మ మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళండి పంపించారు. అప్పుడు ఈయన ఇక్కడికి వచ్చినప్పటికీ ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆయనకు కొంతకాలం పాటు స్మృతిలో లేకుండా మర్చిపోయాడు, అదొక శాపకారణంగా. ఇలా వెళ్ళినప్పటికీ అదేంటి నువ్వు అప్పుడప్పుడు గాంధర్వ విధిని వివాహం చేసుకున్నావు కదా, నువ్వు గుర్తు కూడా ఇచ్చావు అని చూపిస్తే నాకేం గుర్తు లేదు, నువ్వెవరో తెలియదు నాకు అని మొదలుపెట్టాడు సభలో. తిరస్కరించాడు. ఈవిడేం చేస్తుంది పాపం, కనుమర్షి ముందే హెచ్చరించాడు, పెద్దల అంగీకారంతో నువ్వు ప్రవర్తించలేదు, నీ సమస్యను నువ్వే తీర్చుకో, నేను ఈ సమస్యలోకి రాను. అంటే ఇది ఒక గుణపాఠం ఏంటంటే, ఇప్పుడు ఉండేటువంటి పిల్లలకి ఇష్టం వచ్చే ప్రవర్తించే పరిస్థితి లేకుండా జాగ్రత్తగా ఉండాలి అని అమ్మాయిలు కానీ అబ్బాయిలను చూడాల్సిన విషయం ఇక్కడ. సరే ఇది కథలాగా మనం చెప్పుకుంటున్నా కానీ అసలు లోతైన విషయం ఏంటి, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మనం ఇష్టం ప్రవర్తించకూడదు అనేటువంటి ఒక నీతి ఇక్కడ చెప్పబడుతుంది. కనుమర్షి చాలా విషయం చెప్పాడు ఇక్కడ. అది మళ్ళీ ఆ శకుంతల పక్షాలు వస్తాయి అవన్నీ కూడా. ఇక్కడ అంత కథ ఉంటుంది కాబట్టి ఈయన మర్చిపోయాడు. అప్పుడు అశరీరవాణి, అయ్యా ఆ పుత్రుడు నీ సంతానమే అని ప్రత్యేకించి చెప్తే అప్పుడు నమ్మి ఆమె గ్రహించాడు. ఆ రకంగా మరి శకుంతల మహారాణి అయింది. తర్వాత కాలంలో భరతుడిని పట్టాభిషేకం చేశారు. ఆయన 27,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు భరతుడు. కాబట్టి ఈ విధంగా ఆయన 136 అశ్వమేధయాగాలు చేశాడు. 136 అశ్వమేధయాగాలు చేశాడు. 27 సంవత్సరాలు బతికాడు. ఆ తర్వాత ఆ భరతుడి యొక్క రాజ్యపాలన చాలా గొప్పగా ఉండింది. ఆయనకి 3 భార్యలు, వాళ్లతో సంతానాన్ని కన్నాడు. ఆ తర్వాత వాళ్ళు రాజ్యానికి వచ్చారు. ఈ రకంగా ఆ యదువంశంలోనే మరి మధువు అనేటువంటి ఒక రాజుగారు పుట్టారు. ఆ మధు అంటే ఇప్పుడు ఈ వృత్తాంతుడికి అయిపోయింది. యదువంశం, యదు మొదటివాడు, దేవయాని కొడుకు. ఆ యదువంశంలో మధు అనేవాడు పుట్టాడు. ఆ మధు అనేటువంటి వాడికి ఆ వంశంలో వృష్ణి అనేవాడు కూడా పుట్టాడు. అందుకే వృష్ణి వంశంలో పిలుస్తాం దాన్ని, వార్ష్ణేయుడు అనే పదం వాడతాం. ఈ వృష్ణి వంశంలోనే ఆహుకుడు అనేటువంటి ఒక రాజుగారు, అట్లాగే
ఆహుకిని అనేటువంటి కూతురు పుట్టింది. ఆ ఆహుకుడికి దేవకుడు, ఉగ్రసేనుడు అని ఇద్దరు సంతానం. ఈ దేవకుడికి దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అని నలుగురు కొడుకులు. ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షతి, సహదేవ, దేవకి అని 7 పుత్రికలు. 7 పుత్రికలు, 9 కొడుకులు. వీరందరినీ కూడా వసుదేవునికి ఇచ్చి వివాహం చేశాడు ఆ దేవకుడు. అందుకే దేవకి వసుదేవుడు భార్య. ఉగ్రసేనుడికి సంతానం ఉంది. ఉగ్రసేనుడికి కంసుడు అనేటువంటి వాడు, అలాగే సునాముడు అనేటువంటి వాడు, న్యగ్రోధుడు అనేటువంటి వాడు, కంకుడు అనేటువంటి వాడు, శంకు అనేటువంటి వాడు, సుహు అనేటువంటి వాడు, రాష్ట్రపాడు అనేటువంటి వాడు, సృష్టి అనేవాడు, తుష్టిమంతుడు అనేటువంటి వాళ్ళు 9 మంది కొడుకులు ఆయనకి. వాళ్ళు కాకుండా 5 అమ్మాయిలు ఉన్నారు. అంటే 9, అందుకే మన పెద్దవాళ్ళు ఆశిస్తున్న 9 కొడుకులు 5 పిల్లలతో నువ్వు వృద్ధి చెందాలి అని ఆ బొట్టు పెట్టి తలంటి పోసినప్పుడు నూనె రాస్తూ ఉండి 9 కొడుకులు 5 పిల్లలు కానీ సో ఆ వృద్ధిలోకి రావాల్సింది. అంటే సంతానం కావడం అనేది భారతదేశంలో ఒక లక్షణం, నాకు తప్పుగా భావించకండి. ఇప్పుడు కొత్త కాలం వచ్చాక 1 సార్లు 2 సార్లు సాధించుకుంటున్నారు, కానీ ఆ పోషించడం ఎలాంటి బాధ ఎప్పుడూ లేదు పూర్వకాలం లోపల. సంతానము కరణం కూడా ఒక వరంగా భావించాలి. సంతానం కోసం జీవనం కాదు, కానీ సంతానం కన్నా ఒక వ్రతంగా భావించాలి. వివాహం చేసుకున్నదే సంతానం కోసం. కొంచెం లోతుగా వెళ్ళి చెప్పడం బాగోదేమో, కానీ మనసులోకి వచ్చింది. సంతానం తగ్గిపోయిన తర్వాతనే ఇప్పుడు స్త్రీలో వచ్చేటువంటి ఈ గడ్డ ఉత్పత్తి అవుతుంది. అంటే కొన్ని ప్రక్రియలకి కొన్ని అవసరం ఉన్నాయి. వాళ్ళ వయసు పూర్తిగా బతికినంత కాలం వాళ్ళ కన్నా అవకాశం లేదు. 11, 13 సంవత్సరాలే ఆ యవనవతి అయినప్పటికీ మొదలు పెడితే ఆ తర్వాత కాలం నుంచి 45, 46 సంవత్సరాల వరకే వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి వయసు ఉంటుంది. మహా అయితే గట్టిగా కొంచెం ఉంది 50 వరకు కనవచ్చు. తర్వాత కనడానికి అవకాశం ఉండదు. ఒకవేళ కన్నా ఇబ్బందులు చాలా వస్తాయి. అందుకే ఆ వయసు ప్రత్యేక సంతానం కోసమే ఏర్పాటు చేయబడిన వయసు. అదే పూర్వకాలంలో కూడా యవ్వనవతి కాగానే వివాహం చేయడం అనే ప్రక్రియ 2 రకాలుగా ఇక్కడ ఉద్దేశం. చిన్నతనంలో వివాహం చేయడం మంచిదా, పూర్తిగా శుద్ధొచ్చే వివాహం చేయడం మంచి, చాలా వివాదాలు ఉన్నాయి. కానీ రెండిట్లో దోషాలు, రెండిట్లో గుణాలు. చిన్నప్పుడు వివాహం చేస్తే అత్తవాడికి వెళ్ళదు అమ్మాయి, ఇక్కడ ఉంటుంది, పండగలు వచ్చినప్పుడు వెళ్తుంది. ఆ ఇంటితో ఉండే సంబంధంతో అక్కడ ఉండే ఆచార వ్యవహారం నేర్చుకుంటుంది. అక్కడ ఉండే వాళ్ళతో పరిచయం పెరుగుతుంది. ఈయన నీ భర్త అనే పేరుతో అలాగే పెరుగుతుంటారు. ఎవరు వాడు పెద్దవాడు వీడి పెద్ద కాపురానికి వచ్చిన తర్వాత అప్పుడు వాడు సంసారానికి వెళ్తారు. అంటే ఆ ఇంటి యొక్క సాంప్రదాయం అన్నీ తెలుసుకొని ఆ ఇంటికి అనుకూలంగా మారి ఇప్పుడేమవుతుంది, కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత అక్కడ సంబంధం మనకు తెలియదు ఆచారం, ఇక్కడ ఆచారం, వీడి వ్యక్తిగత ఇద్దరు వ్యక్తిగత పెరుగుతారు. వ్యక్తిగతంగా ఉండే అభిప్రాయాలు బోర్డులు ఉంటాయి. ఇప్పుడు విద్యా విషయాలు వచ్చే అభిప్రాయాలు చాలా ఉంటాయి. ఏదో ఇద్దరు కలుస్తారు, కానీ అంతరికంగా ఉండేటువంటి భేదాలు అట్లాగే ఉండిపోతాయి. ఈ భేదాల కారణంగా ఈ మధ్య కాలంలో గొడవలే గొడవలు. అందుకు విడాకుల సంఖ్య పెరుగుతుంది. తప్ప పూర్వకాలంలో ఒక నిర్ణయం తీసుకుంటే పెద్దవాళ్ళకి గౌరవించి ఆ నిర్ణయం తీసుకుంటే ఆ కాపురం చేస్తూ వచ్చారు. అంటే కష్టపడమని చెప్పట్టే ఉద్దేశం. గుణం ఉంది, లోపం కూడా ఉంది. చిన్నప్పుడు చేస్తే పొరపాటు వాడు పోతే వైద్యం అనుభవించాలా? ఎప్పుడు వివాహం చేసి ఎప్పుడు పోతారు, ఎవరు చెప్పగలుగుతారు? వయసు ఎవరు చెప్పగలుగుతారు? చిన్నప్పుడు చేస్తాదే పరిస్థితి, పెద్దప్పుడు చేస్తాదే పరిస్థితి. ఒకటి ఏదో ఇబ్బంది వస్తుందని కానీ, వ్యక్తిగతంగా మా కోరికలు ఉండవా అని కానీ, మాకు స్వాతంత్రం అక్కర్లేదా అనేటువంటి విపరీత బాధలు కొన్ని ఉన్నప్పటికీ కూడా గుణాల దోషాలు రేట్లో ఉన్నాయి. కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అక్కడ ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని యుక్త వయసు రాగానే మనస్సు పరిపరి విధాలుగా భ్రమించకుండా ఉండడం కోసమని, యుక్త వయసు అనవసరంగా పాడైపోకుండా ఉండడం కోసమని వివాహ ప్రక్రియ ప్రత్యేకించి పెట్టడం జరిగింది. అందుకే కరోమర్షి పెద్దమ్మాయి అయిన తర్వాత కదా ఇక్కడ, అందుకే నాకు సంబంధం లేదు, నువ్వు పెద్దలు అయ్యావు, పెద్దల మాట వినకుండా వివాహం చేసుకుని నీ భద్ర నువ్వు పడుతుందని చెప్పాడు. అది ఆ అది శాకుంతలో వస్తుంది. రామాయణ భాగవతం ఆ శాకుంతల కావ్యంలో వస్తాయి. అది చాలా విలువ చెప్తారు కర్మ మహర్షి. అంటే జాగ్రత్తలు చెప్తాడు, అలాగే ఈ విషయాలు చెప్తాడు. అందుకని ప్రత్యేకించి మనకు ఆ కావ్యాలు వచ్చే విషయాలని
అందుకని ఇప్పుడు మంచిదా చెడ్డదా అనే విషయం చర్చనీయాంశం కాదు. ఒక మనం విచక్షణ బుద్ధితో ఆలోచించినప్పుడు తప్పు తెలుస్తాయి. అంటే కాపురం చేసే ఇద్దరికి కూడా ఏకాభిప్రాయం ఉండాలి, ఒకే రకమైన మనస్తత్వం ఉండాలి. అప్పుడు వాళ్ళు అన్యోన్యంగా ఉండి జీవించడం ఉండాలి. సీతామో రాముడు ఎలా ఉన్నారంటే, పార్వతీ పరమేశ్వరు ఎలా ఉన్నారంటే ఎక్కడ వాళ్ళ భేదాలు ఉన్నాయి. బట్ అలా అన్యోన్యంగా ఉండేటువంటి ఆలోచనలు ఇద్దరికీ ఉండాలి. ఇద్దరు ఒకరొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉండాలి తప్ప నేను గొప్ప అనే ఆలోచన అక్కడ ఉండకూడదు. అది వివాహం యొక్క ముఖ్యోద్దేశం అవుతుంది. మరి ఈ రకంగా ఇక్కడ ఎంతమందిని వివాహం చేశారు. ఈ వీళ్ళందరికీ మన 5 పుత్రుల్ని వసుదేవుడి యొక్క తమ్ముడికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు చాలామంది వివాహం చేస్తారు. వీళ్ళు కాకుండా వసుదేవుడు ఈ సూర్యుడు అనేటువంటి సూర్యుడు అదే వంశంలో, అంటే ఎదురు చాలా పెద్దది, రకరకాల పడదములు పిల్లలు ఉంటారా, అనేక మంది పుట్టారు. అక్కడే సూర్యుడు అనేటువంటి ఒకడు పుట్టాడు. ఆ సూర్యుడికి మారిష అనేటువంటి భార్య. ఆ సూర్యుడికి వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవసుడు, ఆనకుడు, సృంజయుడు, శామకుడు, కుంకుడు, శమీకుడు, వత్సరుడు, వృకుడు అని 10 మంది పుత్రులు. ఈ వసుదేవుడు పెద్దవాడు లేదు. అందుకని ఆ వసుదేవుడు పుట్టినప్పుడు దేవతలందరూ కూడా దుందుబురు రోగించి తప్పెట్లు వాయించారు. అందుకని ఆ వసుదేవుడికి ఆనక దుందుభి అని పేరు. వసుదేవుడి పేరే ఆనక దుందుభి అని పెట్టారు. ఆయన పేరు అంటే దేవతలు తప్పెట్టు. అందుకోసమని ఈ వసుదేవుడి తర్వాత పరమాత్మ అవతరించబోతున్నాడు కాబట్టి ఆ వృక్షంలో ప్రత్యేకించి వసుదేవుడు పుట్టినప్పుడు దేవతలందరూ కూడా తప్పెట్టు తాళాలు మోగించి నృత్యాలు చేస్తూ పూల వర్షం తెప్పించారు ఆ అబ్బాయికి. అందుకని ఈ ఆనక దుందుభే వసుదేవుడు. ఆ సూర్యుడికి కుమార్తెలు ఉన్నారు. వసుదేవుడి దేవుడితో పాటుగా పౌరవి అని, రోహిణి అని, భద్ర అని, మధిర అని, రోచన అని, ఇలా అని ఇంకా వేరే భార్య ఉన్నారు. అంటే వీరి సంతానం 7 వివాహం చేసుకున్నారు. వీళ్ళు కాక మళ్ళీ వీళ్ళు వేరే. అంటే వసుదేవుడికి 1-2 భార్యలు కాదు, చాలామంది భార్యలు ఉన్నారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ రోహిణి విషయం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ముందుగా ఈ పరిచయం చేస్తున్నాను. ఆ వంశమైనప్పుడు రోహిణికి పుట్టబోయే సంతానం అవుతుంది కాబట్టి అందుకని రోహిణి కూడా వసుదేవుడి భార్యే. కాకపోతే అక్కడ ఎదుగులుగా అక్కడ ఉంటుంది గోకులు. అంటే ఈ వివాహాలు ఎలా ఉన్నాయంటే అటు తిరుగుతుంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అందరూ ఒకే దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వస్తువులను బంధించినప్పుడు కూడా ఆ పరిస్థితులు మనం కథ చెప్పుకుంటాం. ఈ విధంగా వసుదేవుడి వృత్తాంతాన్ని, దేవకి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్తున్నాం. ఇక్కడికి 9వ స్కంధము పూర్తి అవుతుంటుంది. ఇంకా తెచ్చిన కథలు కొన్ని ఉంటే అవి మనం చెప్పే అవకాశం ఉండదు కాబట్టి వాటిని పక్కన పెట్టుకుంటే ఇంకా ప్రత్యేకించి మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ లోపలే ఇటు పాండవులు పుట్టారు, అటు కౌరవులు పుట్టారు, కుంతిదేవి, కర్ణుడు, ఇదంతా కూడా వర్ణించారు ఇక్కడ భాగవతంలో. అవన్నీ మళ్ళీ పెద్ద కథ. సంతానం అంటే రాజులు, వాళ్ళ వంశము, వాళ్ళకి ఎవరెవరు పుట్టారు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ కూడా ఊరికే మన పత్రికలో పేరు ఉన్నట్టుగా ఉంటుంది తప్ప ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి మనకు కావాల్సినటువంటి వ్యక్తులు మాత్రమే తీసుకొని, అంటే దేవికి కావాలి ప్రత్యేకించి, వసుదేవుడు కావాలి, కంసుడు కావాలి, ప్రస్తుతానికి మరి ఉగ్రసేనుడు కావాలి. అని ఆ ఉగ్రసేనుడు మహారాజు వాడే కంసుడు ఉగ్రసేనుడు మహారాజుగా ఉన్నాడు ఈ సందర్భంలో. అందుకని దేవకి ఈ కంసుడికి చెల్లెలు, ఆ చెల్లెలు చివరి చెల్లెలు చిన్న 7 వివాహం చేశారు కదా. ఈ విధంగా వివాహాలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితి ఆలోచిద్దాం. ఇప్పుడు రామావతారంలోనో లేకపోతే పై అవతారాల్లో ఉన్నప్పుడు రాక్షసులు రకరకాలుగా ఉన్నారు. అంటే రాక్షసులుగా ఉన్నారు. కోరలు ఉండడం, విపరీతమైన ఆకారాలు ఉండడం, నల్లగా భయంకరంగా ఉండడం, జుట్టు విడబోసుకుని ఉండడం, మాంసాహారం తినేటువంటి వాళ్ళు ఉండడం. కానీ ఆ త్రేతాయుగం గడిచిపోయింది, ద్వాపరయుగం ప్రవేశించింది. ద్వాపరయుగం కూడా చివరిలోకి వచ్చేసారు. అప్పటికి సుమారుగా అప్పటికి చాలామంది రాక్షసులు రాజుల రూపంలో పుట్టారు. అంటే రాజులుగా పుట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు తయారయ్యారు. అధర్మ పరిపాలన చేస్తుంది. అధర్మ పరిపాలన జరిగితే భూదేవి ఏ విధంగా అయితే కష్టపడుతూ అనుకుంటున్నామో ఆ భూదేవి పరమాత్మతో మొదలుపెట్టుకుంది. ఎందుకోసం అందరూ భూమిని పరిపాలిస్తారు కదా. కాబట్టి భూమి సుఖంగా ఉండలేకపోతుంది.
అందుకోసమే పరమాత్మ వెళ్ళి ప్రార్థయపడి నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, నా భారాన్ని తగ్గించవలసింది అని ఆవిడ విష్ణుమూర్తి ప్రార్థిస్తే సమయాన్ని అనుకూలంగా నేను వస్తానమ్మా, కాపాడతాను అని మాట ఇచ్చారు ఇక్కడ. ఆ సందర్భంలో దేవతలు కూడా మరి విష్ణుమూర్తిని ప్రార్థించి ఇలాగుంటే అధర్మ పరిపాలన నుంచి రక్షించవలసింది భూమిని. మరి ఈ కారణంగా ఏం చెయ్యాలి? ఇప్పుడు వీళ్ళు రాక్షసులుగా లేరు, దానికి రాజులుగానే ఉన్నారు. రాజులుగా ఉండి అనాగరిక పరిపాలన చేస్తూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఒక ప్రజలు దోచుకోవడానికి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ధర్మ పరిపాలన చేయాలనే ఉద్దేశం చేత పరమాత్మ అవతరించాల్సినటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ఇక్కడ వసుదేవుడికి దేవకినిచ్చి వివాహం చేశారు. వివాహం చేశారు, వివాహ సంబరాలు బాగా జరిగిపోయాయి. ఆ జరిగిపోయిన సందర్భంలో మరి సంతోషంతో కంసుడు ఆ దేవతని వసుదేవుడు కూడా రథంలో కూర్చోబెట్టుకొని ఆ రథాన్ని తానే స్వయంగా నడిపిస్తూ ఉండి ఉత్సాహంగా తీసుకొస్తాడు. కొత్తగా పెళ్ళి ఆ కూర్చొని ఆ చెల్లెల్ని బావగారి ఇద్దరు కూడా రథం ఎక్కించుకొని ఉత్సాహంగా తీసుకొస్తున్నారు. అలా ఉత్సాహంగా వస్తున్నటువంటి సందర్భంలో అంటే కంసుడు కానీ అలాంటి వాళ్ళందరూ రాక్షసాంశంలో ఉన్నటువంటి వీళ్ళే. ఆ కంసుడు వస్తున్నప్పుడు అసలైన వాడికి ఒక మాట ఉంటుంది, కంసాలు చాలా ఆనందంగా వస్తున్నారు, నీకు రాబోయే పరిస్థితి తెలియదేమో, ఈ దేవకి యొక్క అష్టమ గర్భంలో పుట్టబోయేవాడు నేను సంహరిస్తాడయ్యా అని ఒక మాట. అప్పటిదాకా దేవకి ఎంత ప్రేమో ఒక్కసారిగా దేవకి మీద ద్వేషం వచ్చింది, కోపంతో దేశంగా మారి వెంటనే రథమాపి కత్తి తీసుకొని దేవకిని సంహరించుకుని కత్తి. పాపం కొత్తగా పెళ్ళయింది, ఆ వచ్చే చెల్లెలే పైగా, అయినా చంపడం కోసం కత్తి ఎత్తినప్పటికీ వసుదేవుడు కంసుడు నివారిస్తూ ఉండి, ఏం బావా అలా చేస్తున్నావు, ఇప్పుడే వివాహం అయింది, నువ్వు తీసుకొస్తున్నావు సంతోషంగా, ఏదో మాట పట్టుకుని నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావా, తప్పు కదా, అయినా స్త్రీని చంపడం ఏంటి అని రకరకాలుగా మాటలు చెప్తాడు. కానీ వాడికి భయం, మృత్యు భయం ఎవరికైనా ఉంటుంది, పైగా చంపుతామని చెప్పింది కదా పైనుంచి, అసలు మాట ఎంత అబద్ధం అవుతుంది, అందువల్ల చంపి తీరుతాను అని కత్తెత్తి ఇప్పుడు ఏదైనా ప్రమాదాన్ని తగ్గించుకోవాలి మొట్టమొదట పడానికి తర్వాత అని ప్రేమ మార్గం ఆలోచించాలి. అప్పుడు ఆయనకి స్ఫురించింది మనసులో. వసుదేవుడికి ఏమైనా స్ఫురించింది, 8వ గర్భం అని చెప్పింది కదా అశ్వని, ఇప్పుడే పెళ్ళి అయింది, సంతానమే కలగలేదు, కలిగాక కదా వాడు చంపేవాడు, ఇప్పుడు ఇవి చంపడం కూడా ఉద్యోగం ఏమి నీకు నష్టం వస్తుంది, నేను చంపితే ప్రయోజనమే వస్తుంది, ఇప్పుడు 8వ వాడు కదా పుట్టేవాడు, నీకు అట్లా అనుమానంగా ఉంటే పుట్టిన ప్రతి సంతానాన్ని నీకు ఒప్పుతుంది అని నచ్చ చెప్పి వాడికి కూడా ఏమనిపించిందో మరి మనసులో, సరే బావగారి మాట ఇచ్చారు కదా అని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళిద్దరి చెరసాలు అంటే పకడ్బందీగా ఆ చెరసాల పెట్టమంటే రక్షణ ఏర్పాటు చేసి అటు ఇటు తిరగకుండా వాడికి కాపాడుతున్నారు. హౌస్ అరెస్ట్ కట్టాలి కదా, హౌస్ అరెస్ట్ లాంటివి అంటే అన్ని జాగ్రత్తలు వహించి వాడు ఎటు తిరగకుండా కాపలా కాయిస్తూ ఉంది. వీడికి లోపల మాత్రం అంటే ఇప్పుడు భయం లేదు ప్రస్తుతానికి, కానీ ఈ రకాల వచ్చి జాగ్రత్తగా ఉండడం హెచ్చరిక చేస్తారు కూడా. మొదటి సంతానం రాగానే మొదటి సంతానం పెట్టాలిగా ఆ సంతానాన్ని తీసుకెళ్ళి, బావా నీ మాట ఇచ్చాను కదా, ఇంకో మనసు వాడు బుద్ధిమంతుడు చెప్పాలి అంటే భయం ఏర్పడింది తప్ప. ఇప్పుడు వాడికి బావగారు అట్లా ఇచ్చినప్పటికీ వెంటనే సంతోషం వేసింది, నువ్వు మాట తప్పలేదయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి అని సంతోషపడి నేను చంపలేదు తీసుకెళ్ళి, 8వ వాడు కదా అప్పుడు చూద్దాం. 2వ గర్భం ఒక దగ్గర ఏం చెప్తారంటే పుట్టినవాడు పుట్టిన చంపేశాడు అని చెప్తారు. 2వ వాడు వచ్చాడు, వెళ్ళే సంవత్సరం 3వ వాడు వచ్చాడు. ఇలా వచ్చినప్పటికీ 4వ వాడు మధ్యలో వస్తాడు. మధ్యలో వచ్చి నీకు తెలియట్లేదు, నువ్వెవరు అనుకుంటున్నావు, కాలయవరుడు, రాక్షసాంశంలో పుట్టావు, దేవతలందరూ రాక్షసుల మీద వేషంతో ఉన్నారు, రాక్షస సంహారం చేసే నిమిత్తంగా రకరకాల వేషాల్లో ఉంటున్నారు దేవతలందరూ కూడా, అక్కడెక్కడ ఉంటున్నారు, నీ హెచ్చరిక కోసం చెప్తున్నాను సుమా. 8వ గర్భం అన్నారు, ఎట్టించి 8, అట్నుంచి 8 ఇట్నుంచి 8 అని కొంచెం తికమక పెట్టి మళ్ళీ
ఇప్పుడు ఇది వాస్తవం నాకు చెప్పాడు కదా, దేవతలు చాలా ప్రణాళిక పడుకుంటారు ఈ విషయంలో. అంటే వాళ్ళు రాక్షస ప్రవృత్తి అప్పుడు బయలుదేరి, ఆ రాక్షస ప్రవృత్తి బయలుదేరి మా అమ్మని సంహరించడం కోసమే దేవతలంతా ప్రణాళిక పడుతూ ఉంటారు, మన జాగ్రత్త మనం ఉండాల్సిందే అని అప్పుడు ఆ పుట్టుని సంహరించారు. అలా 6 గర్భాలు అయిపోతాయి. 7వ గర్భము వస్తుంది. ఇప్పుడు పరమాత్మ యోగమాయని పిలిచి 7వ గర్భము అయినప్పుడు ఈ గర్భాన్ని అపకర్షణం చేసి ఈ గర్భం నుంచి తీసి అక్కడ రోహిణి ఉంటుంది, రోహిణి గర్భంలో ప్రవేశపెట్టుకునేటప్పటికీ ఆ యోగమాయ ఆ పని చేస్తుంది. 2వ విషయం చెప్పాడు, 8వ గర్భంలో నేను ప్రవేశిస్తాను. నువ్వు అక్కడ యశోద గర్భంలో ఉంది, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రావాలి, నేను అక్కడికి వెళ్ళాలి. ఇది ప్రధానం. అదే మనం పరస్పరం మార్చుకోవడం ద్వారా ఈ అవతారం యొక్క ప్రయోజనాన్ని మనం పొందాలి అని యోగమాయ అంటే ప్రకృతి ఇదంతా ఉండాలి. అందులో 7వ గర్భంలో ఉన్నటువంటి శిశువుని తీసుకెళ్ళి అపకర్షణం చేసి, అంటే ఇప్పుడు ఒక గర్భంలోంచి మళ్ళీ పిండాలు ఇంకో గర్భంలో పెట్టేలా పోషిస్తున్నావు. ఇప్పుడు ఆధునిక వైద్య పద్ధతిగా ఉన్నాయి, అది ఇక్కడ చెప్తున్నాను. ఆ విధంగా తీసుకెళ్ళి అక్కడ రోహిణి గర్భంలో రోహిణి అక్కడ సంతానాన్ని పొందాలి. ఇక్కడ గర్భం పోయింది. అయ్యో గర్భం పోయింది కదా, గర్భం పోయింది కదా, గర్భం పోయింది అది అయిపోయింది. ఇక ఇప్పుడు అష్టమ గర్భంలో ప్రవేశించాలి. కంసుడికి భయం పెరుగుతుంది లోపల. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. 7వ గర్భం ఉందా పోయిందా తెలియదు. పరిస్థితి ఏంటంటే పోయింది, గర్భం పోయింది కదా, ఇప్పుడు 7వ వాడా 8వ వాడా అట్టించి 5 అంటే 2 నుంచి లెక్క పెడితే మొదటివాడు 8 అవుతారు, మళ్ళీ 3 నుంచి లెక్క పెడితే 2వ వాడు 8 అవుతారు. రాజులు ఒక పుల్ల వేసేది కదా, మరి వాడు ఎవరితో మరణం వస్తుందో తెలియదు. కాబట్టి ఒక గర్భం పోయింది. ఇప్పుడు భయపడుతున్నాడు అక్కడి నుంచి. ఈ సందర్భంలో ఆ దేవకి వసుదేవుడికి మళ్ళీ గర్భం ధరించింది. ధరిత చెప్పకూడదు. ఇక్కడ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? సాక్షాత్తుగా చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళతో ప్రార్థించారు. ప్రార్థించి వాళ్ళు ప్రాధేయపడుతున్నారు, అయ్యా ఈ రకంగా ఇప్పుడు గర్భంలో అష్టమ గర్భం వస్తుంది, కంసుడితో మా భయం ఉంది, నువ్వు సంతానంగా వస్తే నేను సంహరిస్తారు అని వాళ్ళు స్థుతి చేస్తున్నారు. అప్పుడు ఆయన నీకు ఏ భయం అవసరం లేదు అని తన యొక్క దివ్య రూపాన్ని చూపిస్తూ ఉంది. చెప్పారు, ఇది మీరు ఇవాళ చేసిన పుణ్యం కాదు, మీరు 3 జన్మల క్రితం స్వయంభూ మనువు కాలం, వయస్సు మనువు కాలంలో ఉన్నాం. స్వయంభూ మనువు కాలంలో మీరు కృష్ణి సుతపుడు అనే పేరుతో భార్యాభర్తలుగా ఉన్నారు. ఆ సందర్భంలో సంతానము కావాలని మీరు తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడు నేను ప్రత్యక్షమయ్యాను. మీరప్పుడు మీలాంటి కొడుకు కావాలని కోరుకున్నారు. అంటే ఇలాగా ఉండేటువంటి శక్తి సంపద కొడుకు కావాలని కోరుతున్నారు. నాలాంటి వాడు ఉండడు కాబట్టి నేనే మీ గర్భంలో శిశువుగా జన్మించాను. అప్పుడు నన్ను కృష్ణి గర్భుడు అనే పేరుతో పిలిచాను. నువ్వు కృష్ణి, ఆయన సుతపుడు, అదే కృష్ణ గర్భుడు అనే పేరుతో నన్ను పిలిచారు. 2వ జన్మలో నువ్వు అతిథిగా పుట్టావు, ఈయన కశ్యపుడిగా పుట్టాడు. అప్పుడు అతిథి మళ్ళీ వ్రతం చేసి నన్ను కోరుకుంది సంతానంగా. అప్పుడు మీ ఇద్దరికి వామనుడిగా జన్మించాను. అందుకే వామన వృత్తాంతం తర్వాత ఈ వృత్తాన్ని చెప్తున్నారు. వామనుడిగా జన్మించి ఉపేంద్రుడు అనే పేరుతో నేను పెరిగాను. ఇంద్రుడికి మళ్ళీ స్వర్గాన్ని ఇచ్చాను. ఇప్పుడు భూభారాన్ని తగ్గించడం కోసమని నేను మళ్ళీ మీ గర్భంలో ప్రవేశిస్తాను. ఇప్పుడు మీరు దేవకి వసుదేవుడిగా పుట్టారు అని పాతవన్నీ గుర్తు చేసి ఇప్పుడు ఒక మహత్ కార్యం జరగవలసి ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను పుట్టిన తర్వాత నన్ను తీసుకువెళ్ళి యశోద దగ్గర పడుకోబెట్టాను.
గోకులాలు తీసుకెళ్ళి అక్కడ పడుకుంటాడు. అక్కడ ఒక అమ్మాయి జన్మిస్తుంది, అది తీసుకొచ్చి పెడతాడు అని సూచన చేసి ఇప్పటికీ కంసుడికి చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. గర్భచిత్రాలు పెద్దగా కనిపించట్లేదు కానీ ముఖంలో ఆ దేవకి ముఖంలో వెలుతురు కనపడుతుంది, బ్రహ్మాండ వెలుతురు కనపడుతుంది. ఆ పరమాత్మ రాబోతున్నాడు కాబట్టి పుష్టి పెరిగింది, కాంతి పెరిగింది. ఈ కంసుడికి ఈ మార్పు చూసినప్పటికి భయం వేస్తుంది. వాడి జాగ్రత్త వాడు చేసుకుంటాడు, ఎలాగా కాపాడుకోవాలని. అందుకని అక్కడ మంది కాపాడాలంతా కూడా బాగా పెట్టాడు. ఏ సందర్భంలో పుడతాడో తెలియదు కాబట్టి రక్షణతో ఏర్పాటు చేసుకున్నాడు. వాడి భయం వాడిదే. ఈ రకంగా ఒకసారి మరి అక్కడ పుట్టడం జరిగింది. పుట్టడం అంటే ఇక్కడ పుట్టినట్టుగా చెప్పలేదు, ఇక్కడ సాక్షాత్తుగా చతుర్ముఖుడిగా కనపడినటువంటి విష్ణుమూర్తి అలా చూస్తూ ఉండగానే బాలకుడిగా మారి గర్భంలోకి వెళ్ళి గర్భంలోకి బయటకు వచ్చినట్టుగా ఇక్కడ చెప్పాలి. తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం అని చెప్పాడు. అంటే ఎలా కనపడ్డాడు ఆ దేవకి ఆ పరమాత్మ అంటే అద్భుతమైన రూపంలో అంబుజేక్షణం అంటే కళ్ళు తామర రేపులాగా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కిరీటం పెట్టుకునే ఉన్నాడు, నీలవరంతో ప్రకాశిస్తున్నాడు, చక్కగా పట్టు పీతాంబర కట్టుకొని ఉన్నాడు, హారాన్ని చక్కని కౌస్తుభములతో పక్షస్రవంతా వెలుస్తూ ఉంది. సౌమ్యంగా ఉండేటువంటి ప్రశాంతంగా ఉండే ముఖంతో చిరునవ్వుతూ ఉండే ముఖం ఉంది. కాంతులను దిక్కులుగా ప్రకటించి ఉన్నాయి. అలాంటి సందర్భంలో దర్శనమిచ్చి ఉన్నట్టుగా ఉండి గర్భంలో ప్రవేశించాడా ప్రవేశించని చెప్పండి మోహంలో పడవేసి పిల్లవాడిగా అద్భుతంగా వచ్చాడు. బోలో కృష్ణ పరమాత్మకి, బోలో కృష్ణ పరమాత్మకి. ఆ విధంగా ఇప్పుడు వెంటనే మాయ కమ్ముకుంది. అందరూ నిద్రలోకి జారిపోయారు. ఎవరికి అసలు మేలుకోలేదు. ఆ సందర్భంలో ఆ పిల్లవాడిని ఆజ్ఞాపించినట్టుగానే ఒక ముక్కులో పెట్టుకొని బయటకు వచ్చాడు. యమున అనేది సంతోషంతో పొగడం మొదలుపెట్టి అలా వెళ్ళేటప్పటికి ఇది కథ చెప్తారు. అప్పుడు గాడి అరిచిందని, అరిస్తే వసుడు గాడి గాలి పట్టుకున్నానని. ఇంకా భాగవతం అన్ని విషయాలు ఏం లేవు. ఆయన బయలుదేరాడు. ఆ యమున కూడా సంతోషంగా ఉప్పొంగి ఆ బుట్టలో ఉన్నాడు కదా కాలు కిందకు వస్తుంది. ఆ కాలు స్పృశించాలని పెరుగుతున్నాడు. అందుకోసమని యమున ప్రార్థించాడు. యమున మార్గాన్ని ఇచ్చింది. అలా దాటాడు. వర్షం పడుతుంది బ్రహ్మాండంగా. ఆ వర్షం పడుతున్న వర్షపు చిరుకు పడకుండా ఆదిశేషుడు పైనుంచి కాపలాగా ఆ పడగలు ఎక్కున్నాడు. అలా ఇవన్నీ వసుడికేం తెలియదు. ఆకారం అట్లా ఉంది. తీసుకెళ్ళారు. అక్కడ ఆవిడ గర్భము ప్రసవించింది కానీ ఆవిడకు జ్ఞాపశక్తి లేదా ఆ స్పృహ తప్పిపడిపోయింది యశోద. ఇక్కడ ఇంతకుముందు రోహిణి గర్భంలో పురుషుడు పుట్టాడు. ఈ చిన్న గర్భంలో యోగమాయ వచ్చింది. ఆడపిల్ల పుట్టిందా వాళ్ళకు తెలియదు. అందరూ అక్కడ మాయలో కమ్ముకుపోయారు. ఎవరూ అడ్డు పెట్టట్లేదు. వెళ్ళాడు, అక్కడ పడుకోబెట్టాడు, ఆ అమ్మాయిని తీసుకున్నాడు, బ్యాంకు. కాబట్టి ఈ యోగమాయకు ముందే నిన్ను నాకు ఈ విధంగా చేసినందుకు నిన్ను తర్వాత కాలంలో జనాలందరూ కూడా కాళి అని, మహాకాళి అని, అంబిక అని అనేక రకాల పేరుతో నేను గ్రామదేవతలుగా కూడా ఆరాధిస్తారమ్మా. నీకు అనేక రకాల వైభవాలు జరుగుతాయి, నీకు అనేక బలులు ఇస్తారు, పూజలు చేస్తారు జనులందరూ కూడా అని ఆ యోగమాయకి ఆవిష్కరించాడు. అందుకే ప్రతి గ్రామంలో ఒక గ్రామదేవత రూపంలో అమ్మవారిని కూడా ఆచారం మనకి ఏర్పడింది. ఆ గ్రామదేవత అయినా కూడా సాక్షాత్తుగా అంబికా స్వరూపం, అమ్మవారికి స్వరూపంగా వాడాలి, ప్రకృతి స్వరూపంగా వాడాలి. ఆ విధంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందో లేదో, పెట్టాడో లేదో క్యూ వరకు ఎక్కగేయడం మొదలు. అప్పటిదాకా బాగానే ఉందా, విషయం జరిగిపోయిందా? ఒక్కసారి చూసినప్పటికీ అప్పుడు అందరికీ దృష్టి మేరకు వచ్చేసింది. పుట్టింది అమ్మాయి, కంసుడు వచ్చేసాడు. ఏది ఆ బాలకుడు ఇవ్వండి. 8వ గర్భం మగ పిల్లవాడు పుట్టాలి కదా, 7వ గర్భము పోయిందా? 8వ గర్భంలో అమ్మాయి పుట్టడం ఏంటి? ఇదంతా దేవమాయ. నన్ను మోసం చేయడానికి పరమాత్మ ఈ విధంగా పుట్టి ఉంటాడు. అమ్మో వీళ్ళ నమ్మడానికి వీల్లేదు అని ఆడపిల్ల అని చూడకుండా ఆవిడ దేవకి పాపం చాలా విడపడుతుంది. పుట్టింది అమ్మాయి అయ్యా, అబ్బాయితో మరి ప్రమాదం ఉంది. నువ్వు ఎందుకు ఇంత మూర్ఖుడు అయిపోయావు, ఇంత రాక్షసుడు ఎందుకు చేసుకున్నావు నువ్వు
అమ్మాయి ఏం చేస్తుంది అని ఎంత మొక్కుకున్నా వినకుండా ఆ చేతితో లాక్కొని ఒక్కసారి ఆ కత్తిలా పెట్టి పైకి విసిరేసాడు. కత్తి మీద పడేయడానికి వస్తుంది. అలా పడేసేటప్పటికీ ఆ యోగమాయ అలా పైకి ఎగిరిపోయింది. అలా ఉందే ఒకసారి అష్టభుజ 8 భుజాలతో ప్రకాశించింది. సాక్షాత్తుగా కాళీ అమ్మవారి రూపంలో ప్రకాశిస్తూ ఉండి, మూర్ఖుడా, జనమరణాలు నీ చేతిలో ఉన్నాయనుకుంటున్నావా? నన్ను చంపేంత మొనగాడి అయ్యావా నువ్వు? నేను చెబుతాను అనుకున్నావా? నేను చంపేవాడు పుట్టాడు పెరుగుతున్నాడు పోమని అనేసింది అంతర్ధానం. ఇప్పుడు కంసుడికి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు తెలియదు. పుట్టాడని చెప్పింది ఇప్పుడు యోగమాయ. ఇది పెద్ద సమస్య. ఆ మాట చెప్పకపోతే అయిపోయింది కదా, కానీ చెప్పింది. అంతర్ధానం అయిపోయింది. చెప్తే రహస్యం అయిపోతుంది. చెప్తే రహస్యం ఎట్లా అవుతుంది? పుట్టాడు, నేను చంపేవాడు పుట్టాడు, వాడు పెరుగుతున్నాడు అంతే అని కూడా అంతర్ధానం. వీడి ఇప్పుడు భయం. ఆ భయాన్ని జయించడం కోసమే ఎవరైనా తప్పుడు పని చేస్తా అంటే భయముతో చేస్తారు. భయం ఎప్పుడైతే మనిషిలో ఆవహిస్తుందో చేయకూడని పనులు చేస్తుంది, తప్పుడు మార్గాలు అన్వేషిస్తుంటారు. ఈ భయం అనేది కంసుడికి నేర్చుకోవాలి. మన భయం వల్ల వాడి ఉన్నటువంటి శక్తి మంచివాడైనా కూడా క్రూర బుద్ధి ఏర్పడి హింస చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ వృత్తాంతాన్ని మనం రేపు చెప్పుకుంటాము. కృష్ణ పరమాత్మ ఆవిర్భావం వరకు మనం చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటుంది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ